వెల్కమ్ బ్యాక్. రాజకీయాలు థ్రిల్లర్ సినిమా లాంటివి. ఎప్పుడు ఏ పార్టీలో ఏం జరుగుతుందో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించడం కష్టం. పార్టీలు అనుకుంటే జనం తీరు కూడా అలానే కనిపిస్తోంది. లక్షల కోట్లు, వేల ప్రాజెక్టులు, వందల్లో పథకాలు. ఓ సామాన్యుడితో ఓటు వేయించాలంటే ఇది మాత్రమే సరిపోదా? అసలు పొలిటికల్ ట్రెండ్ ఎలా నడుస్తోంది? సెంటిమెంటే నడిపిస్తోందా? బెంగాల్ ఎన్నికల నుంచి బద్వేల్, హుజురాబాద్ బైపోల్స్ వరకు ఫలితాలు ఇస్తున్న మెసేజ్ ఏంటి? దీనికి సంబంధించి రచ్చబండ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం చర్చలో కొత్తగా జాయిన్ అవుతున్నారు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ శాసనసభ్యులు సైదిరెడ్డి గారు. రైట్, శ్రావణ్ గారు, ఓవరాల్గా ఎలక్షన్స్ ట్రెండ్స్ చూస్తున్నప్పుడు అటు బెంగాల్ స్టేట్ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత జరుగుతున్న బై ఎలక్షన్స్ కానీ, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్ రిజల్ట్స్ కానీ, ఈ మధ్యన దేశవ్యాప్తంగా జరిగిన బై పోల్స్ మీకు కొన్ని సానుకూల ఫలితాలు రావడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే సంక్షేమ పథకాలు ఎల్లకాలం గెలిపిస్తాయా, లేదంటే సెంటిమెంట్ ఏమైనా పనిచేస్తుందా? మీరు గమనించింది ఏంటి జనరల్గా? అంటే గొంగట్లో తినుకుంటూ వెంట్రుకలు ఏరినట్టు అని అనొద్దు మీరు నన్ను. నా మాటలు వింటున్నటువంటి ప్రేక్షకులు కూడా ఎవరు నన్ను తప్పు పట్టకూడదు. మీరు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సెంటిమెంటు, ఈ మూడిటి మీద ఎన్నిక జరుగుతుందా అని చెప్పని, ఈ మూడిటి మీద ఎన్నికలు జరగట్లేవు. సంక్షేమ పథకాలు వేరు, అభివృద్ధి వేరు, తర్వాత సెంటిమెంట్ వేరు. ఒకప్పుడు ఉండే 2014కు ముందు, 2014 టైంలో జరిగినటువంటి ఎన్నికలు వేరు. కానీ తదనంతరం వస్తున్నటువంటి ప్రతి ఎన్నిక కూడా ఎన్నికలు ఒక వ్యాపారం, ఒక పెట్టుబడి వ్యాపారం, నోట్లు పెట్టి ఓట్లు కొనుక్కునేటువంటి ఒక దుర్మార్గమైన భావదారిద్ర్యంలోకి ప్రజలు నెట్టివేసేటట్టుగా పరిస్థితి. చిన్న మచ్చుతునుక చెప్తాను నేను మీకు. హుజూరాబాద్లో మొన్న రోడ్ల మీదకి వచ్చి మాకు పైసలు తక్కువ వచ్చినాయని చెప్పని ప్రజలు కూర్చునేటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్నారంటే, మా బూత్లో డబ్బులు పంచలేదు కాబట్టి మేము ఇంతవరకు ఓటింగ్లో పాల్గొనము అని చెప్పబడేటువంటి ఒక పరిస్థితి. డబ్బులు ఇస్తే తప్ప ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఓట్లు వేయలేనటువంటి ఒక దౌర్బల్యమైనటువంటి ఒక పరిస్థితిలోకి ప్రజలు నెట్టివేయబడ్డ తర్వాత ఈ చర్చలో మీరు సంక్షేమ పథకాలు, సెంటిమెంటు, అభివృద్ధి, వీటి ప్రాతిపదిక మీద ఎన్నికలు జరగట్లేవు. ఒక మాట చెప్తాను నేను. ఈ మాట అనే ముందు ఇంకొకటి కూడా చెప్తాను. నేను 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్లో పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను. అప్పుడు కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు మేము మేనిఫెస్టో రాసిన సభ్యుల్లో నేను కూడా ఒకడిని. వీ కాంట్రిబ్యూటెడ్ క్వైట్ ఇమెన్స్లీ. తర్వాత కేసీఆర్ గారు నేనే 4 గంటల సేపు కూర్చొని టీ న్యూస్లో మొత్తం మేనిఫెస్టోను ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ సమాజానికి 4 గంటల పాటు ఆవిష్కరించినాం. ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో ఆధారితంగా ఎన్నికలు, సరే తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పని, తెలంగాణ ఉద్యమంలో ఉన్న పార్టీ అని చెప్పని ప్రభావం చూపడంతో పాటుగా ఒక కాంప్రహెన్సివ్ మేనిఫెస్టో, అంటే అన్ని వర్గాలను అడ్రస్ చేస్తూ తయారు చేసినట్టు ఒక మేనిఫెస్టో ఆధారితంగా ఆ రోజు ఎన్నిక జరిగింది. ఇది నేనే కాదు, మీలాంటి మీడియా పెద్దలు కూడా చెప్పిండ్రు. బట్ టుడే ఇట్స్ నాట్ దాట్. ఓకే, ఇవాళ ఉన్నటువంటి ఒక, మీరు హుజురాబాద్ ఎన్నిక తీసుకోండి, దుబ్బాక ఎన్నిక తీసుకోండి, నారాయణసార్ ఎన్నిక తీసుకోండి, లేకపోతే మనం 18 ఎన్నికలు తీసుకోండి, 19లో వచ్చిన ఎన్నికలు తీసుకోండి, ఇవన్నీ కూడా ఇవాళ రాజకీయం దుర్మార్గమైనటువంటి ఒక పెట్టుబడి వ్యాపారం. ఒక నియోజకవర్గంలో ఇవాళ 20 కోట్ల రూపాయలు, ఇప్పుడు మన 100 కోట్ల అని చెప్పని హుజూరాబాద్లో వింటా ఉన్నాము. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని చెప్పి విన్నాం. ఒక నాగార్జున సాగర్లో ఎన్నిక జరిగితే 60-70 కోట్లు పాలకవర్గం పెట్టింది. సరే, మా వాళ్ళు ఎంత పెట్టినారో పెట్టినారు. అంటే ఇన్ని 100 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఎన్నికలు జరుగుతున్న తర్వాత అసలు ఈ చర్చ ఏంది? మీరు సంక్షేమ పథకం మీద కోట్లేస్తున్నారా, లేకపోతే అభివృద్ధి కోట్లేస్తున్నారా, లేకపోతే పథకాల కోట్లేస్తున్నారా? చర్చ ఎక్కడిది? డబ్బులే గెలిపిస్తున్నాయి అనుకున్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరు గెలవాలి కదా. అదే ట్రెండ్ ఉందా, లేదంటే ప్రజల వల్ల డబ్బులు తీసుకొని ఎవరికి వేయాలో వాళ్ళకి ఆలోచించే ధోరణి ఉందా? సతీష్ గారు, మీరు చాలా అభ్యుదయవాది. నేను గత 15 సంవత్సరాలుగా క్లోజ్ గా వాచ్ చేస్తున్నా. మీరు ఒక మోడర్న్ థింకింగ్ ఉన్నటువంటి ఒక అభ్యుదయం ఉన్నటువంటి ఒక వాది ఉన్నట్టు జర్నలిస్ట్ మీరు. మనం కూడా హిపోక్రాటిక్ గా మాట్లాడుకోకూడదు, మనం కూడా ద్వంద్వ విధానాలతో మాట్లాడుకోకూడదు. నిజాన్ని నిజం అందాము. అయితే మీరు అంటుండొచ్చు, మరి 5,500 కోట్లు ఖర్చు పెట్టినారు ప్రభుత్వ పథకాలతో పాటుగా హుజూరాబాద్ లో పార్టీ డబ్బులు, ప్రభుత్వ డబ్బులు అన్ని ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం ఓడిపోయింది, పార్టీ ఎట్లా గెలిచింది అంటే, పార్టీలో గెలిచిన ఆయన ఏమైనా, గెలిచిన పార్టీ అయినా ₹1 కూడా ఖర్చు పెట్టకుండానో, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి 25 లక్షల రూపాయల అప్పర్ లిమిట్ దాటకుండా ఖర్చు పెట్టి గెలిచుంటే ఎస్ అబ్బా ఈ డబ్బు లేకుండా ఎన్నికలు గెలిచిందిరా నాయన, ఆత్మగౌరవం గెలిచిందిరా అంటాం. ఇక్కడ 5,500 కోట్లు అయితే ఇక్కడ 100-200 కోట్లు ఇక్కడ కూడా అయినాయి. కాబట్టి మీరు ద బెంచ్ మార్క్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్
వెల్ఫేర్ స్కీమ్స్, నాట్ బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ స్కీమ్స్, నాట్ బేస్డ్ ఆన్ సెంటిమెంట్. Okay. సంథింగ్ ఎల్స్ హెస్ హ్యాపెండ్. ఒక దుర్మార్గమైన Okay. క్యాన్సర్ జబ్బు ఇవాళ తెలంగాణ రాజకీయాలకు, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాజకీయాలకు పోయింది. దీన్ని ఎవడు మారుస్తాడో, ఎట్లా మారుస్తారో, ప్రజలు ఎట్లా చైతన్యవంతులు అవుతారో, రాజకీయ పార్టీ నాయకులు ఈ దౌర్బల్యానికి ప్రజలను నెట్టివేయకుండా ఎట్లా సమాజాన్ని ముందు తీసుకెళ్తారో తెలియదు. ఇది ఒక పెట్టుబడి వ్యాపారం. Right. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు దయచేసి మళ్ళా నేను గంట నొక్కి చెప్పదలుచుకున్నా. Okay. ఇద్దరు ఎమ్మెల్యే సోదరులు ఉన్నారు. ఎండ లక్ష్మణ గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు, సైదిరెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు. Right. ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు పెట్టి, ఒకవేళ అట్లయితే మిమ్మల్ని నేను సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నేను నిలబెడతా. మీరు Right. తెచ్చే పరిస్థితి ఉంటుందా? Okay. మీరు అక్కడే ఉంటారు కదా, సికింద్రాబాద్ Right. ప్రాంతాల్లో, కుకట్పల్లి ప్రాంతాల్లో ఉంటారు. మిమ్మల్ని ఎమ్మెల్యే ఇంతమంది మిమ్మల్ని మీడియాలో చూస్తారు, గుర్తుపెడతారు, Right. మంచిగా మోడర్న్ గా మాట్లాడతారు, అభ్యుదయవాదిగా మాట్లాడతారు. పరిస్థితి లేదు. డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు వాళ్ళకే ఇవాళ రాజకీయ పార్టీలు ప్రాబల్యం కట్టబెట్టే పరిస్థితి ఉన్నది. Right. వాళ్ళనే ఇవాళ ప్రజలను బానిసలుగా చేసుకొని ఓట్లు రైట్, దండుకుంటున్నారు. మంచి పాయింట్ రేజ్ చేశారు. పోనీ దీనికే వద్దాం. అంటే మరి డబ్బులు, సెంటిమెంట్ ఈ రెండింటిని తీసుకుంటే దేనికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు? బెంగాల్ లాంటి ఫలితాలను చూసి మనం ఏం నేర్చుకోవాలి? అంటే ఒకప్పుడు సార్ రాజకీయాల్లో ఒకప్పుడు కులము, మతము, ప్రాంతము, కులము, మతము, ప్రాంతము. ఓకే. ప్రాంతం ఆధారంగా టీఆర్ఎస్, మతం ఆధారంగా భారతీయ జనతా పార్టీ, అయితే కుల ఆధారంగా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తుండొచ్చు కాక, వీటన్నిటికీ అతీతంగా ఇవాళ అంటే మనం సదరన్ ఇండియాలో మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కుష్టి వ్యాధి వచ్చింది. రాజకీయాలకు కుష్టి వ్యాధి వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. ఇవాళ కేవలము మజల్, మనీ, దెన్ మద్యము, వీటి యొక్క ప్రభావంతో ఎన్నికలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. వీఆర్ నాట్ ఇన్ డెమోక్రసీ, వీఆర్ ఇన్ లార్జెస్ట్ హిపోక్రసీ. ఇది నాకు ఏ మాత్రం భేషజం లేదు. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎప్పుడో విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినాను, విద్యార్థి నాయకుడుగా ఉన్నాను, మధ్యలో కార్పొరేట్ లైఫ్ ప్రొఫెసర్ గా పనిచేసి వచ్చిన తర్వాత సరే ప్రజానికి ఏవో సేవ చేయాలా, సమాజానికి ఏవో సేవ చేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చినాను. వచ్చిన తర్వాత లోతుగా చూస్తే కనబడుతుంది ఏంద్రారంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యము. ఇది రాజకీయం కాదు, ఇది వ్యాపారకీయము. కేవలం పెట్టుబడిదారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, లేకపోతే అడ్డదిడ్డంగా మార్గాల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళకు మాత్రమే ప్రాబల్యము, పెద్ద పీట ఇవాళ రాజకీయ పార్టీలో కనబడుతోంది. అంటే లోతు చూడగలిగారు. దిస్ ఇస్ ఎవిడెంట్. నేను ఒక్కడనే కాదు, మీరు చూడలేరా? ఎండ లక్ష్మణ్ గారికి తెలీదా? సైదిరెడ్డి గారికి తెలీదా? ఈ మొత్తం ప్రోగ్రామ్ చూసేటువంటి ప్రజలకు తెలీదా? ఇది వాస్తవం, ఇది మారాలా. నేను చాలా సార్లు ఒకనొక టీవీ ఛానల్లో చూసేవాడు. ఎలక్షన్స్ టైంలో నోటుకు ఓటు ఇచ్చిన వాడు గాడిద అయితే, ఓటుకు నోటు తీసుకున్నవాడు అడ్డగాడిద అని చెప్పని ఎలక్షన్స్ టైంలో ఇచ్చేవాడు. సంవత్సరం అంతా ఎవడు చర్చ పెట్టరు దీని మీద. సంవత్సరం అంతా దీనిపైన అందరికీ ఒక పవిత్ర అబ్బు అంటే అనుకుంటారా, తిడతారా, కొడతారా అని చెప్పని. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ డెమోక్రసీ ఈస్ డిటీరియేటెడ్ టు ఎ లెవెల్ ఆఫ్ బిజినెస్. నాకు అందుకే నేను ఈ మధ్య నేను ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి పోయినప్పుడు ఆయనతో సూటిగా చెప్పిన, నేను సుశీల్ చంద్ర గారితో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో, సార్ మనము ఆక్షన్స్ వేద్దాము, ఎలక్షన్స్ వద్దు భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ఎలక్షన్స్ వద్దు, ఆక్షన్స్ వేద్దాము. ఎందుకండి ఓట్లలో లైన్లో నిలబడాలి ఎందుకు, ప్రచారాలు చేయాలి ఎందుకు, పోలీసులు ఎందుకు, ఎన్నికల అబ్జర్వర్లు ఎందుకు, ఒక అసెంబ్లీ కూడలి మీద గప్చుప్ లో ఒక ఆక్షన్ పెట్టి పడేస్తే ఎవడెక్కువ వాడితే వాడికి అసెంబ్లీ ఎమ్మెల్యేనో ఎంపీ అని డిక్లేర్ చేస్తే ఆ డబ్బులతో ఏదైనా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నా చేయొచ్చు, స్కూల్లో, హాస్పిటల్లో కట్టొచ్చు. బట్ డెమోక్రసీ పేరు మీద, ఎన్నికల పేరు మీద రాజకీయ వ్యాపారం జరుగుతూ ఉంటే సామాజిక చింతన లేనటువంటి వాడు ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తయారైపోయి ప్రజలకు ఒరుగుతున్నది ఏంటి? బానిసకు బానిస అని చెప్పని పాలక వర్గాల చేతుల్లో తొత్తులుగా మారిపోయి ఇవాళ పరిపాలన అంతా కూడా కేవలం పెట్టుబడిదారుల కోసం, బ్యూరోక్రాట్ల చేతిలో ఇవాళ బందీగా మారిపోయి ప్రజల కోసం కాదు అన్నట్టుగా వ్యవహారం నడుస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ చర్చలో మీరు అడిగినట్టుగా వెల్ఫేర్ స్కీమ్సా, సెంటిమెంటా, పథకాలా అంటే యూ షుడ్ లిటిల్ గో బియాండ్. మాట్లాడుకోవడానికి అది రివీల్ చేయడానికే కదా, అసలు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ బిహైండ్ దట్ అని రివీల్ చేయడానికే కదా డిబేట్ పెట్టింది. టెంటీ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా వాటిని రివీల్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఇందాక అన్న పాయింట్స్ కూడా నోట్ దిస్ పాయింట్ అంటారు కామన్గా, కానీ దీన్ని ఓట్ దిస్ పాయింట్ అనాలేమో. రైట్, సైదిరెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రొఫైల్ ఉంది. మీరు గమనించింది ఏంటి? ప్రధానంగా ఒక గెలవడానికి అంటే పార్టీలకు అతీతంగానే మనం మాట్లాడదాం. ప్రజలు సంక్షేమ పథకాలు అలాంటి వాటిని కొంచెం సీరియస్గా తీసుకుంటున్నారా, లేదంటే ఒక సెంటిమెంట్ని సీరియస్గా తీసుకుంటున్నారా? ఇందాక దాసో శ్రవణ్ గారు అన్నట్టు ఇవన్నీ కాదు, నోటే మాట్లాడుతోంది అంటున్నారు, అది కరెక్టా? ఇప్పుడు సరే, శ్రవణంగా చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొద్దిగా మాట్లాడిన దాంట్లో. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మీకు ఫస్ట్ అభినందనలు సతీష్ గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇట్లాంటి కంటిన్యూస్ గా చేయాలి. ఇది ఒక అంటే జనాలలో మార్పు వచ్చేటట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరూ శుభ్రంగా ఉండాలంటారు, అందరం మంచిగా ఉండాలంటారు.
నువ్వు రాజకీయాల్లో అవినీతి ఉండకూడదు, బ్యూరోక్రాట్లు అవినీతి ఉండకూడదు, కానీ ఓటు కాడికి సరే డబ్బులు తీసుకోవాలా. ఇప్పుడు మనం ఫస్ట్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ కావాలి క్లియర్నింగ్. అయితే సరే మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఇంకోటి మీరు అడిగిన దాంట్లో అచ్చం డబ్బే ఎలక్షన్ ని డామినేట్ చేస్తుందంటే ఇది ఈ పాటికి మొత్తం టాటాలు బిర్లాలు అందరూ కొనుక్కొని ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అయిపోయేటోళ్ళు. ఇప్పుడు అట్లాంటిది సరే డబ్బు ప్రభావం చూపుతుందా అంటే మేబీ ఎంత 2%, 3%, 5% మ్యాక్సిమం. ఈ రోజు మనం ఎన్ని ఎలక్షన్ చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. డబ్బుల ప్రభావం ఈ రోజు ప్రజలలో కూడా అవేర్నెస్ పెరిగింది. నువ్వు సరే ఎంత డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా మనం ఎవరికి ఇవ్వాలనో వాటికి ఓటు వేసే పరిస్థితి కనపడుతూనే ఉంది. మీరు వరుసగా ఎలక్షన్ చూసుకోండి ఏదైనా. ఎందుకంటే సరే మనం సాటిస్ఫాక్షన్ కొద్ది ఖర్చు పెట్టడం, ఇంకొక ఆయన ఖర్చు పెట్టడం, ఆయన పెడుతున్నాడు ఇంకొక ఆయన పెట్టడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఎలక్షన్ ప్రాసెస్ లో. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మన శ్రవణం చెప్పినట్టు ఎక్స్పెన్సివ్ ఎలక్షన్ అయిపోయింది. సౌత్ ఇండియన్ ఎలక్షనే నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అయితేంది, తమిళనాడు అయితేంది, ఒక్కొక్కటి చూసినాం మనం. ప్రతిదీ కూడా సౌత్ ఇండియాలో అంటే మనం మంచిగా ఉండటం వల్ల ఎలక్షన్ ఎక్కువ అయిపోయిందా, ఇంకా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నాం, జాబులు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సౌత్ ఇండియాలో. మన దగ్గర ఇంకా ప్రభావం తక్కువ రావాలా, వాటి మీద అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. కానీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి హైయెస్ట్ ఎక్స్పెండిచర్ మన సౌత్ ఇండియానే అవుతుంది. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి కొన్ని కాన్స్టిట్యున్సీస్ అయితే చిన్న రాష్ట్రాల మొత్తం ఎలక్షన్ అయిపోయేటట్టున్నాయి ఇప్పుడు. కాకపోతే వీటన్నిటికంటే కూడా ప్రజలు కూడా అవేర్నెస్ ఉన్నారు. మనం సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లీడర్ ని చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూస్తే సరే 2014 అంటే తెచ్చింది తెలంగాణ కేసీఆర్ గారు ప్రొఫైల్ చూసి దాన్ని కంపల్సరీ మనం వేయాలని వేసింది. తర్వాత అప్పుడు నాకు తెలిసి డబ్బులు పెట్టింది కూడా డబ్బులు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 2019కి వచ్చేసరికి కేసీఆర్ గారు చేసిన పనులు ఇప్పుడు మనం అభివృద్ధి సంక్షేమం రెండు పాదాల మీద నడిపిస్తా ఉంది తెలంగాణ గవర్నమెంట్. అట్లా దాని వల్ల 2018 ఎలక్షన్స్ లో ఈజీగా నల్లేరు నడక మీద వచ్చేసింది. అదే అన్న ఆక్రోశ పట్టంలో అంటే ఏం లేదు కానీ మరీ డబ్బు అనేది శాసించే స్థాయిలో లేదు ఎలక్షన్స్. ఇప్పుడు డబ్బే పెడితే డబ్బులున్న ప్రతి ఒక్కళ్ళు అయిపోయేటోళ్ళే. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసుకోండి, ఏదైనా చూడండి, డబ్బులు పెట్టినా డబ్బులు పెట్టకపోయినా ఓట్లు రూపాయలు లేకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అనుకోకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఓటి ఫుల్గా ఒకప్పుడు ఒక ఆయన కోటేశ్వరుడు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఆయన అసలు ఏం లేని చేసిపోయి ఒట్టిని గెలిపించిన ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ప్రజలు కూడా అవేర్నెస్ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు అభివృద్ధి రెండుతో పాటు కాబట్టి డబ్బు అనేది ఒక ఆప్షన్ అయిపోయింది. ఇంతకుముందు క్యాస్ట్ ఎన్నుండేవి, ఆ క్యాస్ట్ తో పాటు డబ్బు అనేది కూడా ఒక ప్రొఫైల్లో భాగం అయిపోయింది. అయితే వీటన్నిటిని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి టీవీలో పెట్టాలా, ప్రతి దాంట్లో అవేర్నెస్ పెట్టాలా. ఈ రోజు క్వశ్చన్ చేయడానికి ఇంకొకటి కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఇంతకు ముందు లాగా రాజకీయ నాయకులు అంటే ఎక్కడో పైన కూర్చొని లేకపోతే నలుగురు లీడర్లతో మాట్లాడి మేము అవుతుందా కాటలేదా అనే స్థాయిలో లేరు. ప్రతి ఒక్కరు మా దగ్గరకు వస్తారా రావట్లేదా, మాతో ఉంటుందా లేదా, మా కాడికి రావాల్సిందే. నువ్వు ఎమ్మెల్యే కూడా ఈ రోజు అంటే ఎస్పెషల్లీ రాజకీయాల అవేర్నెస్ పెరిగినాక తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినాక ఇక్కడైతే నీకు ఎమ్మెల్యేకి సర్పంచ్కి పెద్ద తేడా లేదు. అంటే నువ్వు ప్రతి దగ్గరకు పోవాల్సిందే, నువ్వు ప్రతి దగ్గర ఉండాల్సిందే, నువ్వు వాళ్ళతో పాటు ఉండాల్సిందే, లేకపోతే ఓటేసే పరిస్థితి లేదు. ఇవి చేయాలా, నువ్వు అభివృద్ధి చేయాల్సిందే, మళ్ళీ అన్ని చేయాల్సిందే. ఈ పరిస్థితి పోవడానికి ఇప్పుడు ఒక రకంగా అయితే మన పాలిటిక్స్ లో నేను చూస్తున్న దాన్ని బట్టి శ్రవణన్న మీరు ఒప్పుకున్నా ఇప్పుడు సాచురేషన్ కి వచ్చింది. సాచురేషన్ కి అన్ని రకాల ఎక్కడైనా ఏ ఎలక్షన్స్ అయినా ఒక రకంగా సాచురేషన్ తీసుకొస్తా ఉన్నాం. ప్రజలు కూడా అట్లనే ఉండి డబ్బులు చూసే ఓటేయట్లేదు. మనం చూసిన ప్రతి దాంట్లో ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన అన్ని చూడండి, మీరు ఎక్కడైనా నాగార్జున సాగర్ చూడండి, హుజూర్ నగర్ చూడండి, దుబ్బాక చూడండి, ఇది చూడండి, ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వేస్తా ఉన్నారు ఓటు. కానీ డబ్బు అనేది ఒక 2%, 3%. అది ఎప్పుడంటే గెలుపు ఓటములు సమానంగా ఉన్నప్పుడు ఒక అభ్యర్థికి ఇద్దరు పోటాపోటీ ఉండి 1-2% రేషియోలో ఉంటే డబ్బు ప్రభావం చూపించవచ్చు. కానీ డబ్బే మొత్తం ఎలక్షన్స్ నో ఒక అభ్యర్థినో శాసించే స్టేజ్లో లేదు ఇక్కడికి. ఎందుకంటే మన దగ్గర జనాలలో కూడా అవేర్నెస్ పెరిగింది. కాకపోతే ప్రజలు కూడా ఇంకా మీరు అందరు చూసే వాళ్ళకు కూడా ఉపయోగం ఏంటంటే ముందు మనం సమాధానం చెప్పుకోవాలా అంటే కంపల్సరీ మీరు అడగాల, మీరు చేసిందని ఎందుకు చేయలేదని చెప్పాలా అంటే మీరు క్లీన్ గా ఉన్నప్పుడే మనం ప్రశ్నించగలుగుతారు ఎవరినైనా. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు మనమే డబ్బులు తీసుకొని ఓటేసినామంటే నువ్వెవరిని ప్రశ్నించాలి? రేపు మనం ప్రశ్నించాలి అంటే నువ్వే క్లీన్ ఉండాలి కదా. ఇలా నాయకుడైనటోడు జనంలోంచి వచ్చేటోడే. ఆ జనమే లంచగొండలు అయితే
ఇక నాయకత్వం అనేది ఎట్లుంటది? ఉమ్, కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చూసేటోళ్ళు ఆలోచించాలా, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కంటిన్యూ చేయాలా. నీకు మంచి క్లీన్ పాలిటిక్స్ ని ఈ రోజు నిజంగా యూత్ పాలిటిక్స్ లో రావడానికి ఒక రకంగా భయపడతా ఉన్నారు. ఉమ్, నిజంగా పాలిటిక్స్ ఒక వ్యాపకంగా ఒక ఖచ్చితంగా పాలిటిక్స్ నా జీవితంగా నేనేదో మార్పు చేయాలనుకునేటోళ్ళు అమ్మో భయపడతా ఉన్నారు. నేను చేయలేని రాజకీయాలు నా వల్ల కాదనుకుంటా ఉన్నారు. కానీ అట్లాంటి వాళ్ళందరినీ వెల్కమ్ చేయాలంటే రెవల్యూషనరీ స్టాండ్ తీసుకోవాలి ప్రజలు కూడా. రైట్. మనం కంపల్సరీ ఈ రాజకీయాలు నీతిగా ఉండేటోడు ఎవరున్నారు, నిజాయితీగా ఉండేటోడు ఎవరున్నారు, నిజంగానే పని చేస్తారా పని చేయరా, ఇట్లాంటి వాళ్ళకి చేస్తేనే యూత్ కూడా ప్రోత్సహించగలుగుతాం. యూత్ తో పాటు మంచి ఎడ్యుకేటర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది రాజకీయాలకి. ఈ రోజు ఎడ్యుకేటర్స్ సామాజికం మీద నిజంగానే ఆస్తులు మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు, ఏది మనం ఏదో చేయాలా ప్రజల కోసం అని చేసేటోళ్ళు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కూడా లేదు నిజంగా. కానీ అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఒక ఆసనం ఇచ్చినట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ చేయాలి. నేను మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో, హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక 24వ వార్డు కౌన్సిలర్ పేపర్లలో కూడా రాసింది. ఉమ్, మనం హైవే మీదనే ఒక చిన్న గుడిసె కూడా అంటే హైవే మీద వేసుకుంటే నిన్న మొన్న రోడ్డు వెడల్పులో తీసేసి ఉమ్, అక్కడ ఉన్న అమ్మాయిని చాలా బాగా సర్వీస్ చేస్తారు ఆ పిల్లగాడు. ఉమ్, ఎట్లన్నా చేసి నిలబెట్టి చూద్దాం అసలు చేద్దామని చెప్పి నేను ఆ పిల్లగాడు నిలబెట్టా. అవతల పక్క నిలబెట్టినాక ఇంటింటికి పోయి చెప్పిన, మీ ఓడు మీ మధ్యలో ఉన్నోడు ₹1 ఇయ్యలేడు కూడా, మీరు వేస్తే గెలిపిస్తేనో నిజంగా ఉందా లేదా డెమోక్రసీ అంటే ఆ పిల్లగాడిని గెలిపించింది అక్కడ. ఓకే. అవతల ఏది డబ్బులు ఎట్లున్నా ఆ పిల్లగాడిని గెలిపించింది అక్కడ. అంటే జనంలో ఉన్నది సరే, నువ్వు పెట్టుకుంటావా పెట్టినవా తీసుకున్నావా తీసుకోలేదా అంటే దట్స్ ఓకే, నువ్వు ఇస్తే తీసుకున్నాడు నువ్వు వేస్తే తీసుకున్నావా, కానీ అక్కడి నుంచి కూడా క్వశ్చన్ చేసేది రావాలి మీరు. అట్లనే కొద్దిగా మంచోళ్ళు కూడా ఇంకొకటి భయపడేటోళ్ళకు కూడా విజ్ఞప్తి, రాజకీయాల్లోకి మేము వస్తాం, యూత్ చాలా మంది ఉంటారు, మేము రాజకీయాల్లో చేసుకున్నాం, 24 hours తీసుకోండి, రండి, ప్రజలు మారుతారు, మార్చేటట్టు మనం చేయాలి, వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ రావాలా. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలు మారుతాయి. అందరు కూడా ఎడ్యుకేటర్స్ రాజకీయాల్లోకి రావాలా, భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాజకీయాల్లో నేను మొత్తం యూత్ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు యువ భారతం ఇది 40% బిలో 30 years ఉన్నది ఈ మొత్తం ఈ దేశం అంతా కూడా. కాబట్టి మీరు వచ్చినప్పుడే చేంజ్ చేయగలుగుతాం. ఎందుకంటే యూత్ ఆలోచనలు, యూత్ దేశానికి ఏం కావాల్సినవి అనేది ఈ రోజు కేటీఆర్ గారు వచ్చినాక మన ఆలోచనలు మనం ఏం వస్తున్నాయి, మనకి ఎన్ని కంపెనీలు రావాలా, ఎట రావాలా, ఫ్రాన్స్ దాకా పోవాలా, ఇవన్నీ కూడా అంటే మోటివేషనల్ పాయింట్స్ నేను చెప్పేది. కేటీఆర్ గారు లాంటి వాళ్ళు బయట నుంచి వచ్చి తీసుకున్నారు, ఇప్పుడు నేను ఒకటి వచ్చిన బయట నుంచి వచ్చిన అందరం కూడా మనం అనుకుంటే సాధించలేదు లేదు, 100% రాజకీయాలు మారుస్తాం. ఎందుకంటే ఈ మనం అనుకున్న ట్రెండ్స్ ఏదైతున్నాయో అవన్నీ సాచురేషన్ పాయింట్స్ వచ్చినాయి, ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. రైట్. శ్రవణ్ గారు, అంటే డబ్బు కూడా ఒక ఫ్యాక్టరే, కానీ అది 2 to 3% మాత్రమే. డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఎవరికి వెయ్యాలా అనే విషయంలో మాత్రం ఓటర్లకు ఒక క్లారిటీ ఉంది. ఇది సైదిరెడ్డి గారు ప్రస్తావిస్తున్న అంశం. రెండోది, నిజంగా డబ్బులతోనే మొత్తం రాజకీయాలు చేయాలనుకుంటే ఈ మధ్య చాలా మంది అంటున్నారు ముఖేష్ అంబానీ ప్రధాని అయ్యేవాడు, అనిల్ అంబానీ ఇంకేదో అయ్యేవాడని. ఇవాళ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లేకపోతే అదానీలు అనుకున్న వాళ్ళే భారతదేశాన్ని వెళ్తారు. రాష్ట్రంలో ఇక పెట్టుబడిదారుల పేరు నేను చెప్పకూడదు, బాగుండదు, వాళ్ళు అనుకున్న వాళ్ళే అధికారాన్ని వెళ్తారు. నేనేమన్నా అందుకే అన్నా, నేను గొంగట్లో తినుకుంటా వెంట్రుకలు వేరుతారు అని చెప్పని నన్ను బ్రష్ సైడ్ చేయకండి. నేను మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి లోతును అర్థం చేసుకోండి, నా ఆవేదనను కూడా అర్థం చేసుకోండి. మీ మాటల్లో అదున్ని, మీ మాటల్లో పదున్ని అర్థం చేసుకోండి, నా ఆవేదన కూడా అర్థం చేసుకోండి. నేను ఏదో నేను ఇప్పుడు ఒక చిన్న మాట, ఇవాళ is there one single election in Telangana where an elected MLA ఇప్పుడు రూలింగ్లో ఉన్న ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఓ 20 కోట్ల కంటే తక్కువ ఖర్చు పెట్టినాడు అని చెప్పి చూపెట్టగలిగిన ఎమ్మెల్యేని చూపెడతారా? ఒక్క 20 కోట్ల కంటే తక్కువ, సరే 10 కోట్లు వేసుకుందాం, 10 కోట్ల కంటే తక్కువ ఖర్చు పెట్టిన ఒక్క ఎమ్మెల్యే చూపెడితే నేను అరగుండుతో తెలంగాణ అంతా తిరుగుతా. అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీలో ఎమ్మెల్యేలైన వాళ్ళు, ఇవాళ మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు 10 కోట్ల కంటే ₹1 కూడా తక్కువ పెట్టకుండా ఉన్నట్టయితే 10 crores ఒకటే రూపాయి. సైదిరెడ్డి గారు, నేను అరగుండుతో లెక్క ఆయన చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే, నా సవాల్ను స్వీకరించాలంటే వాళ్ళు చాలా లెక్కలు బయట చెప్పాలి. వాళ్ళు ఏడ చెప్తారు? ఎలక్షన్ కమిషన్, నేను ఇదే అడిగినాను మన ఎలక్షన్ కమిషనర్, ఇంకో ప్రశ్న అడిగాను, సార్ ఇంతమంది మేధావులు కూర్చున్నారు, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉన్నది, యు ఆర్ సో ప్రొయాక్టివ్ టు ప్రొటెక్ట్ ది ఎలక్షనీరింగ్ అండ్ డెమోక్రసీ, మీరు ఎందుకు ఒక్కరిని డిస్క్వాలిఫై చేయలేకపోతా ఉన్నారు? ఇదే మహారాష్ట్ర అని చెప్పని అడిగాను.
ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారని తెలుసు. పెట్టిన తర్వాత ఒక్కడన్నా పట్టుకొని మీరు ఎందుకు డిస్క్వాలిఫై చేయబడుతుంటే మాకు లెక్కలు. మరి మీ ఇంటెలిజెన్స్ ఏమైపోతుంది, మీ విజిలెన్స్ ఏమైపోతుంది, మీ పోలీసులు ఏమవుతున్నారు, మీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏమవుతున్నారు, ఎన్నికల యంత్రాంగం మంత్రాంగం అంతా ఏమైపోతుంది అంటే నోరెళ్ళ పెట్టిండు, సమాధానం చెప్పలేదు. గోపీనాథ్ ముండే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఎంపీ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. గూగుల్లో మీరు టైప్ కొట్టి చూడండి. ఏం చెప్తాడు అంటే 8 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టినా, బాహాటంగా నా ఎన్నికల్లో 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అంటే ఆయన ఎంట్రకను కూడా ఎవరు పీకిన పాపాన పోలేదు. ఆయన అట్లాగే ఇంటాక్ట్ గా ఉన్నాడు. ఎన్నికల కమిషన్ ఏదో నోటీస్ సర్వ్ చేసినట్టుంది, బట్ దెన్ నథింగ్ హస్ హ్యాపెండ్. అంటే ఈ రాష్ట్రం మీకు తెలుసు కదా, ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఈ కాన్స్టిట్యున్సీలో గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తంలో ఒక్కొక్కడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాడు మనందరికీ తెలిసిందే కదా. ఒక టీవీ ఛానల్ కి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎమ్మెల్యే ఖర్చు పెట్టడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన అప్పర్ లిమిట్. ఒక టీవీ ఛానల్ కి ఒక పేపర్ ఖర్చు పెడుతున్నాడు కాదని. అయితే ఇంకా కూడా మళ్ళా అంతా బాగా ఉంది అని చెప్పని నేను సర్ది పెట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇవాళ నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే తెలంగాణ రాష్ట్రం పేదోళ్ల త్యాగాల పునాదుల మీద వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలతో వచ్చింది. నిరుద్యోగులు పేద కులాలకు సంబంధించిన వాళ్ళ త్యాగాలతో వచ్చింది. వాళ్ళ త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఇవాళ పెట్టుబడిదారు చేతుల్లో బందీ అయిపోయింది. ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ కేసీఆర్ గారు టీఆర్ఎస్ గారు అని కాదు, మొత్తం తెలంగాణ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇవాళ పేదోళ్ల త్యాగాల మీద, పేదోళ్ల రక్త తర్పణాల మీద తెలంగాణ వస్తే అది ఇవాళ పెట్టుబడిదారుల చేతిలో బందీ అయిపోయింది. ఇవాళ నాకు నక్సలైట్లు ఎప్పుడో చిన్నప్పుడు నేను చదువుకుంటప్పుడు గోడల మీద బూటకపు ఎన్నికలు బహిష్కరించండి అని చెప్పని తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం అయిద్దని రాస్తే పిచ్చి పట్టిందిరా బయళ్లకు అని చెప్పని అనుకునేవాడిని. బట్ టుడే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. వీఆర్ ఇన్ ఫార్స్. వారు సైదిరెడ్డి గారు అన్నట్టుగా ఎడ్యుకేటెడ్ రావాలా, మంచిదే, మార్చాలా. ఎప్పుడు మారుస్తాం? ఇంకా నాశనం అయిపోతా ఉన్నాం కదా. 14 నుండి ఇప్పటి వరకు కనుక ఎన్నికల ప్రక్రియను కనుక తెలంగాణలో తీసుకున్నట్టయితే ఒక హుజూరాబాద్ ఎన్నికనే ప్రాతిపదిక. గవర్నమెంట్ మిస్యూజ్డ్ ఇట్స్ కంప్లీట్ అథారిటీ అండ్ పవర్. 3,000-4,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వ పథకాలను అక్కడ పెడుతుంది. 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర, పార్టీ దగ్గర డబ్బులు ఖర్చు పెడుతుంది. దానికి పోటీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా 100-200 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తే ఒక ఎమ్మెల్యే ఎన్నికకు మినిమం నేను తీసుకుంటున్నా 100-200 కోట్ల రూపాయల ప్రాతిపదిక మీద ప్రామాణికంగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఏ పేదోడు ఎన్నికల్లో నిలబడతాడు? ఏ ఉస్మానియా ఇవాళ శ్రీకాంతాచారి తల్లి నిలబడగలుగుతుందా ఎన్నికల్లో? లేకపోతే కానిస్టేబుల్ కృష్ణ భార్య నిలబడగలుగుతుందా ఇవాళ? లేకపోతే పెట్రోల్ పోసుకొని తగలబడ్డ యాదయ్య కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడగలుగుతారా ఇవాళ? అంటే త్యాగాలు చేసింది పేదోళ్ళు, ఇవాళ భోగాలు అనుభవిస్తున్నటువంటిది వాళ్ళ త్యాగాల మీద పెట్టుబడతారు. నేను ఇంకొక మాట అడగదలుచుకున్నా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రావాలని చెప్పని పేర్లు తీసుకుంటే మళ్ళీ పర్సనలైజ్ అవుతుంది. ఇవాళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఎటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి ప్రజలందరికీ తెలుసు. ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, వ్యాపార దృక్కోణంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇవాళ తెలంగాణ రాజకీయాలు మంచి చర్చ పెట్టినారు. మీరు నిజంగా కూడా అభినందనలు చెప్తున్నా. ఈ చర్చను ఇట్లాగే కొనసాగనియండి. ఇవాళ డబ్బు ప్రాతిపదిక మీద ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలను బానిసలు తయారు చేసినారు. నేను ఎన్నికల కమిషనర్కి ఈ మాట కూడా చెప్పినాను. సార్, మీరు ఒక హుజూరాబాద్ లో ఇంకొక నెల రోజులు కనుక ఎన్నికలు ఇట్లే పోస్ట్పోన్ చేసినట్టు, పోలింగ్ డేట్ పోస్ట్పోన్ చేస్తే అక్కడ డయాలిసిస్ సెంటర్లు సందుకోటి పెట్టాలి. ఎందుకంటే తాగిచ్చి ప్రజల కిడ్నీలు ఖరాబ్ అయ్యేటట్టు, లివర్ ఖరాబ్ అవుతుందని చెప్పని. వాట్ హావ్ యు డన్? లిక్కర్ పట్టుకున్నా అంటే 3 కోట్లు పట్టుకున్నా అంటది ఎన్నికల కమిషన్. ఓ లిక్కర్ ఒక డంపును పట్టుకున్నామంటారు. మేము అడిగినా మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే మీకు స్పెసిఫిక్ గా మాకు చూపెట్టండి అంటారు. మరి మేము చూపెడితే మీరెందుకు గడిబికనిక? మరి మీ స్క్వాడ్ అంతా ఏం చేస్తా ఉంది? మీ 100 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? ఢిల్లీకి వెళ్ళి వచ్చిన 3 అబ్జర్వర్లు ఏం చేస్తున్నారంటే సమాధానం లేదు. ఇదంతా కూడా ఒక దుర్మార్గమైన విజయానికి తారక మంత్రం డబ్బు డబ్బు డబ్బు, అంతేనా? ఇవాళ ఇంకో రీజన్ లేదా అంటే నేనేమంటున్నా, ప్లీజ్ 2014 ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ అధికారంలో రావడానికి కేసీఆర్ గారి యొక్క ప్రాబల్యం, తెలంగాణ ఉద్యమ ప్రాబల్యం, దాంతో పాటుగా మేనిఫెస్టో, ఒక అద్భుతమైన మేనిఫెస్టో. అబ్బా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, అబ్బా మాకు 3 ఎకరాల భూమి వస్తుంది, అబ్బా మాకు KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇట్లా కలలు కంటూ ఆ కళల్లో టీఆర్ఎస్ భాగమవుతుంది, మేనిఫెస్టో భాగమవుతుంది అని చెప్పని వాళ్ళు ఓట్లేసినటువంటి వాళ్ళు. ఇవాళ అది కాదు. ప్రభుత్వం నిండైనా డబ్బులు పెట్టుకుంటా ఉన్నారు పథకాల రూపేణ, లేదు పార్టీ పరంగా. ఈ 2 రకాలు మల్టీప్రాంగ్ అనమాట. ఒక పక్కటేమో మీకు చెప్తా ఉన్నాను, ఏ బూత్లో అయితే ఓటింగ్ తక్కువ అవుతుందో, ఆ బూత్ లో ఉన్నటువంటి ఒక వాళ్లకు మాత్రమే టక్ 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 అని చెప్పని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రైతు బంధు టంగ్ టంగ్ అని చెప్పని మెసేజ్లు పోతాయి. రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు పడ్డాయని చెప్పని, అబ్బా డబ్బులు పడగానే పోయి గుద్దుదామని చెప్పని ఓట్లు గుద్దించుకున్న పరిస్థితి మనం 2018 చూస్తాం. ఒక్క మాట అంటే ప్రభుత్వం యూ కెన్ కమ్ ఇన్, జనరలైజ్ గా మాట్లాడదాం.
ప్రభుత్వపరమైనటువంటి ఒక బ్రైబింగ్ జరుగుతున్నది, దాంతో పాటు పార్టీల పరమైనటువంటి ఒక బ్రైబింగ్ జరుగుతూ ఉన్నది. ఇది నిర్ద్వందంగా వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక సామాజిక ఉద్యమకారుడిగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక విద్యార్థి నాయకుడిగా నాకున్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇవాళ తెలంగాణ రాజకీయాలను 4 Cలు అనేటువంటి పట్టి పీడిస్తున్నాయి. ఒకటి కాస్ట్, కులం. ఇప్పుడు ఇవాళ ఇదా మహాత్మా గాంధీ వచ్చి ఇక్కడ ఏ పార్టీ అయినా సరే మహాత్మా గాంధీ వచ్చి హైదరాబాద్ లో పోటీ చేయాలంటే నాయన నీ కులపోలు తక్కువ ఉంటారా, నీకు టికెట్ ఇయ్యరు అని చెప్పని మహాత్మా గాంధీని కూడా పక్కకు నెట్టేసే పరిస్థితి. అంబేద్కర్ కోరేగాంకి పోయి నేను అంబేద్కర్ కూడా నేను పోటీ చేస్తా అంటే నీకు ఇక్కడ సీట్ ఇయ్యదా, మీ కులపోలు తక్కువ ఉన్నారు అని చెప్పని. కులం 2 క్యాష్, డబ్బులున్నోడికే పెద్దపీట. 3 తర్వాత క్రిమినల్, నీకు క్రిమినల్ వా నువ్వు. 4వది కమ్యూనల్, నీ మతం ఏందని చెప్పని. ఇవాళ కాస్ట్, క్యాష్, క్రిమినల్, కమ్యూనల్ ఇవి రాజకీయాలను శాసిస్తున్నాయి. అందుకే ఇవాళ మీ చట్టసభలో చర్చ చూడండి, నెవర్ దేర్ ఇస్ అన్ ఇంటెన్స్ డిస్కషన్ అబౌట్ పీపుల్ ఇష్యూస్. ప్రజల చట్టాలకు సంబంధించి కానీ ప్రజా సమస్యల పట్ల అది కూడా ఒకరోజు మాట్లాడదాం. రైట్. ఎండ లక్ష్మీనారాయణ గారు, ఓవరాల్గా మీరు విన్నారు, సైదిరెడ్డి గారు వెర్షన్ విన్నారు, అలాగే దాసు శ్రావణ్ గారు వెర్షన్ విన్నారు. స్పెసిఫిక్ ఇంకేమీ పని చేయట్లేదు, కేవలం డబ్బు 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 ఇది మాత్రమే పనిచేస్తుంది, ఎన్నికల్లో గెలిపోవటం అది ఒక్కటి మాత్రమే డిసైడ్ చేస్తుంది అంటున్నారు. ఒప్పుకుంటారా? డబ్బు అయితే ఎండ లక్ష్మీనారాయణ గారు ఆ రోజు ఎమ్మెల్యేనే కాదు. లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా ఆయన కాంటాక్ట్స్ వేరు, ఆయన కాంటాక్ట్స్ తెలంగాణ ఉద్యమం. లక్ష్మీనారాయణ గారు 100% మీరు డబ్బే అన్నారు, కానీ ఎండ లక్ష్మీనారాయణ గారు చర్చలో ఉన్నదానికి. లక్ష్మీనారాయణ గారు అయితే కొన్ని సందర్భాల్లో ఈ డబ్బులు ఖర్చుకు దీనికి అతీతంగా ఫలితాన్ని ప్రజలు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అంటే ఏ అభ్యర్థి ప్రజలతో అంత సన్నిహితంగా లేరు, ఎవరు పూర్తిగా విశ్వాసపాత్రులు అనేటువంటి దానికి లేదు అనేటువంటిది లేనటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా కొంత మెషినరీ నడిపి ప్రజల మీద ఒక ఒపీనియన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కొంత ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా మనకు కాదనలేనటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నికలు అనేటువంటి ఇప్పుడు వాళ్ళ ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి. ఇప్పుడు సైదిరెడ్డి గారు చెప్పారు ఒక కౌన్సిలర్ విషయంలో ఆ రకంగా కొంత చాలా దగ్గరలో ఆ రకంగా ప్రజలతో మమేకమై మన దాంతో ప్రజలతో పనిచేసిన వాళ్లకు ఎదుటి వ్యక్తి ఎంత ఖర్చు చేసిన అన్నదానికి అతీతంగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. అది సర్పంచ్లే కావచ్చు, ఎంపీటీసీలు, అసెంబ్లీ ఇత్యాది కావచ్చు. ఇక చాలా అంటే వైడ్ గా పార్లమెంట్ అటువంటి ఎన్నికల్లో పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి సిద్ధాంతం, పార్టీలకు సంబంధించినటువంటి ప్రొఫైలు, వీటి ఆధారంగా జనబాహుల్యం, ఓటర్ల సంఖ్య ఎక్కువ కాబట్టి ప్రధానంగా నేతను నీతిని చూసేటువంటి పరిస్థితి ఎక్కువ. అదే రకంగా అసెంబ్లీ శాసనసభకు వచ్చినప్పుడు కొంత పరిధి తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అభ్యర్థి కనెక్టివిటీ అనేటువంటిది కూడా ప్రాధాన్యత అవుతుంది. అభ్యర్థి కనెక్టివిటీతో పాటు కొంత ఈరోజు ఎన్నికలు అనేటువంటి యంత్రాంగము, మెషినరీ అనేటువంటిదే కాకుండా ఈ వ్యవస్థ అంతా కూడా కొంత ఖర్చు అనేటువంటిది ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉంది అనేటువంటిది. కాకపోతే సైదిరెడ్డి గారు అన్నట్టు డబ్బు ద్వారానే ప్రభావితము అని అంటే 2-3% అట్ ద లాస్ట్ 4-5% కు అది దాటది ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో. కానీ ఇవాళ ఏదైతే ఉన్నటువంటి స్థితులలో అన్ని స్థితులలో కూడా ఈ డబ్బుతోని మేనేజ్మెంట్ చేసేటువంటి రాజకీయాలు ఈ ప్రయత్నం అనేటువంటిది కొద్దిగా పెరిగింది. ఇది సౌత్ ఇండియాలో మన శ్రవణ్ గారు అన్నట్టు సౌత్ ఇండియాలో ఇది ఒక జాడ్యంగా ఇది ఎదుగుతా ఉన్నది. దీనికి అంటే హుజూరాబాద్ అనేటువంటిది కొంత చికిత్స రూపంలో బయటకు వచ్చింది, ఒక మంచి మెసేజ్ బయటకు వచ్చింది. ఆ సందేశం ఈ సౌత్ ఇండియాలో అందరికీ అందుకోవాలనేటువంటిది కోరుతా ఉన్నాం, ఆశిస్తా ఉన్నాం. ఆ రకమైన సామాన్యుడు, అతి సామాన్యుడు, అతి నిరుపేద ప్రజాసేవలో మమేకమై ప్రజల ముందు ఎన్నికల్లో నిలబడి గెలిచేటువంటి రీతిలో చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. అంటే ఇవాళ ఏదైతే సోషల్ మీడియా అనేటువంటిది కొంత పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న మనం చూసినాం
ఈన్మార్ మల్లన్న అనేటువంటి ఒక ఇండివిజువల్ గా ప్రయత్నం చేసి రెండో స్థానంకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా నైతికంగా ఇక దాని గురించి చర్చ ఎందుకు ఇప్పుడు దీని విషయంలో కానీ అంటే అటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు అనేటువంటి దానికి అది సంకేతం. అంటే లక్ష్మీనారాయణ గారు మీరు అంటున్నారు 4 to 5% డబ్బులు కొంత ఇంపాక్ట్ చూపుతున్నాయి అని, కానీ ఇక్కడ ఇంకొకటి అంటే ఎన్నికలు వస్తున్నాయి అనేసరికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కొన్ని ధరలు తగ్గించడం ఇలాంటి డెసిషన్స్ కూడా తీసుకుంటున్నాయి. ఖచ్చితంగా అవి ప్రభావం చూపగలిగేవేనా? ఇప్పుడు తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు రాబోతున్న 5 రాష్ట్రాల ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చేశారన్నది ఒక ఆరోపణ మీ పైన. ఒకటి, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఈ దేశ ప్రధానమంత్రి ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఎన్నికల దృష్ట్యా హామీలు ఇవ్వడం అనేటువంటి అలవాటు లేనటువంటిది. చాలా స్పష్టంగా చేదు మాత్రం అయినా సరే ఇది చేదు ఉంటది కానీ ఆరోగ్యంకు పనిచేస్తుంది అని మింగించేటువంటి వ్యక్తి. ఇది వాస్తవము. దీన్ని మనం అడ్జస్ట్ కావాలనేటువంటి మైండ్ సెట్ కోసమే వారు ప్రయత్నం చేస్తారు. మీరు గుజరాత్ లో ఒక దశలో కాంగ్రెస్ ఇవ్వనటువంటి హామీ లేదు, వారు ప్రధానమంత్రి కాకముందు ఇవ్వనటువంటి హామీ లేదు. కానీ వీరు ఒకటే మాట చెప్పారు, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, నేను మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించలేదు, నరేంద్ర మోడీ గారినే విశ్వసించారు. ఎన్నికల ఆధారంగానే ఇదైతే బై ఎలక్షన్స్ కూడా ఒక అవకాశం కదా. బై ఎలక్షన్స్ కు ముందు కూడా అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇదైతుంది. ఇంకా ఎలక్షన్స్ ఇంకా దూరంలో ఉన్నాయి. ఇప్పుడు రేపో ఎల్లుండో ఎలక్షన్స్ లేవు, కానీ అంటే ప్రజలకి ఇది మోయలేని భారం అవుతున్నటువంటి తరుణంలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎన్నికలతో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, అటువంటి నిర్ణయం కాదు. మోడీ గారికి అటువంటి తీరు లేదు. రైట్. సైదిరెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు హుజూరాబాద్కి సంబంధించి ప్రస్తావించారు కాబట్టి దాసు శ్రవణ్ గారు మనం జనరలైజర్గా మాట్లాడిన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హుజూరాబాద్ బద్వేల్ రిజల్ట్స్ కూడా మన ముందు ఉన్నాయి. బద్వేలులో వేరే రాజకీయం జరిగినప్పటికీ సెంటిమెంట్ వైపు మొగ్గారు అనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఇక్కడ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది, బట్ అది వర్కౌట్ కాలేదన్న చర్చ మరోవైపు నడుస్తోంది. ఆ విషయంలో అడ్మిట్ అవుతారా? సంక్షేమ పథకాలు సడన్గా నియోజకవర్గాలకు ఎన్నికలు వస్తున్నాయని నిధులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు యాక్సెప్ట్ చేస్తారన్న విషయంలో మీ అంచనా ఏంటి? ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎలక్షన్స్ లా లాస్ట్ మూమెంట్ లో కొన్ని సెంటిమెంట్ పనిచేస్తుంది ఖచ్చితంగా. మీరు 99 నుంచి చూస్తే ఇంతకు ముందు ప్రభావం ఉందో లేదో కానీ 94 టీడీపీ వచ్చినాక 99 చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎలక్షన్స్ లో డబ్బు అనేది ఒక స్టార్ట్ అయింది. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఒక పీక్ తీసుకుపోయింది. మన కేసీఆర్ గారు బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు నాకు తెలిసి హైయెస్ట్ అమౌంట్ ఖర్చు చేసిన ఈ స్టేట్ లో ఎవరు చేయాలని కరీంనగర్ బై ఎలక్షన్. అందరినీ మంత్రులు మొత్తం 20 మంది మంత్రులను పెట్టిండ్రు, ఎమ్మెల్యేలు పెట్టిండ్రు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫైట్ అనుకోండి. ఆ రోజు వితౌట్ రూపాయి పెట్టకుండా కేసీఆర్ గారు తెలంగాణ మూవ్మెంట్ అయితేంది, ఆయనకున్న క్రేజ్ అయితేంది, తను గెలవగలిగిండు. తర్వాత 2014 వచ్చేసరికి అంత హై పీక్ లో తీసుకుపోయిన ఎలక్షన్ డబ్బుల ప్రభావాన్ని తగ్గించగలిగింది. ఎట్లా జనంలో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వటం, జనంలో ఉన్న వాళ్ళని తీసుకురావటం, అందరినీ తీసుకొచ్చి ఇవ్వటం. అట్లా ఎవరు యూనివర్సిటీలో మామూలు స్టూడెంట్స్ కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. అట్లా అంటే ప్రభావాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సరే, మళ్ళా ఈ వీటిలలో ఇందాక శ్రవణన్న ఆక్రోషం చూస్తే నాకు ఇది అంటే చివరికి మళ్ళా ఇది తీసుకొచ్చేసరికి మన హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓట్లను బట్టి అట్లా మాట్లాడుతున్నాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే హుజూరాబాద్ లో చివరికి 2600 ఓట్లు రావడం అంటే కాంగ్రెస్ కి దానితో తట్టుకోలేటలే కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు. దానికి తగ్గట్టు దీన్ని మొత్తం ఎవరి మీద ఒకరి మీద వేయాలన్నట్టు మొత్తం తీసుకొచ్చి అధికార పార్టీ అనో కేసీఆర్ గారనో పథకాలనో ఉన్నట్టుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనం చూసినాం, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏది రైల్వే ప్రాజెక్టులు అంటే ఎలక్షన్ ఉన్న స్టేట్లకే ఇచ్చింది. నీకు సెపరేట్ నీ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ అయితే ఒక పీక్ తీసుకొచ్చి ముఖ్యమంత్రిని కూడా ఎట్లా పడితే అట్లా చేసి ముఖ్యమంత్రిని కూడా బయట కూడా చేసిండ్రు. అయినా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ప్రజలు ఎప్పటికప్పుడు నువ్వు ఏది డబ్బుని ఏది వాళ్ళకి కావాల్సింది ఎట్లుండాలో వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్ ని గెలిపిస్తూనే ఉన్నారు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు నిజంగానే పోయినాయి. ఇంతకు ముందు 20,000 కోట్లు 30,000 కోట్లు 40,000 కోట్లు ఉన్న ఎకానమీ 2 లక్షల కోట్లకు పోతుందంటే ఇలా కేసీఆర్ గారు తెచ్చిన డెవలప్మెంటే కదా. ఇంతకు ముందు 20 లక్షలు లేని ఎకరాలు లేని వరి 63 లక్షల ఎకరాలకు పోయిందంటే ఇలా అభివృద్ధి మనం తెచ్చిందే కదా. ఈ అన్ని కూడా చూస్తూనే ఉన్నారు. ఈ రోజు బయటకు వస్తే ఎక్కడికి పోయినా
తెలంగాణలో నిజంగా తెలంగాణ అని చెప్పుకోవడానికి గర్వపడేటట్టు పనులు జరిగినాయి. ఈ జరగటం కూడా ఒకటి తెలంగాణలో 88 సీట్లు రావడానికి ఒక కారణమైంది. ఎట్లా కేసీఆర్ గారు నిజంగానే మనం తెచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలా, బంగారు తెలంగాణ చేస్తారు అనే నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది. మనం ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్నిటి మీద మాట్లాడతాం, ఇది డబ్బు ప్రభావం, ఆ ప్రభావం, ఈ ప్రభావం, మనం ఓడిపోగానే తట్టుకోలేకపోవటం. కానీ ఎస్ డబ్బు ప్రభావం ఉంది అంటే ఉంది. ఇందాక నేను చెప్పిన లక్ష్మణ్ చెప్పిన 2%, 3% అది ఎప్పుడంటే నెక్స్ట్ మూమెంట్ ఇక తప్పదు వాడా వీడా గెలుస్తున్నా అనుకున్న మూమెంట్ లో ఎక్కడో ఒక డబ్బులతో 1-2 ఓట్లతో అయింది. కానీ డబ్బే ఎలక్షన్ ని ప్రభావం చేసేంత ఇంకా రాలేదు. కాకపోతే ఎమ్మెల్యే అసెంబ్లీలకు పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ ఒక్కరు 10 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టడం లేదు. ఈ విషయంలో నేను ఎలాంటి ఛాలెంజ్ కి ఎలాంటి బహిరంగ చర్చకి సిద్ధమని అంటున్నారు శ్రవణ్ గారు. ఇప్పుడు ఇంకోటి మాట్లాడిన దాంట్లో ధరల పెంచుదలలో కూడా చెప్తా, అది కూడా మాట్లాడతా. ధరల పెంచుదలలో మనం ఢిల్లీ పోయిందంట. అప్పటి నుంచి కూడా ఉల్లి రేట్లు పెరిగితే ఢిల్లీనే ప్రభుత్వం మారిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ ఉల్లి ప్రైస్ పెరగడం వల్ల. అయితే ఇప్పుడు మనం చూసిన పెట్రోల్ ప్రైజులు ఎట్లా పెట్రోల్ ప్రైజులు అంటే 2010 నుంచి మీరు తీసుకుంటే బ్యారెల్ పెట్రోల్ ధర ఎట్లుంది, ఇప్పుడు బ్యారెల్ పెట్రోల్ ధర ఎట్లుంది, నీకు అప్పటికి హైయెస్ట్ బ్యారెల్ పెట్రోల్ ధర పోయింది $140 పర్ బ్యారెల్ పోయింది. $140 పర్ బ్యారెల్ పోయినప్పుడు మన దగ్గర పెట్రోల్ కాస్ట్ $76 ఉంది. ఎప్పుడు 140 ఉన్నప్పుడు. ఇప్పుడు $80 ఉంది బ్యారెల్. ఇప్పుడేమో మనం $110 పోయింది. అంటే ఎక్సైజ్ సుంకాలు విపరీతంగా 33 రూపీస్ ఇవాళ ఎక్సైజ్ సుంకాలు పే చేస్తాం. అంతవన్నీ పెంచుకుంటూ పోయినాం. రాష్ట్ర ప్రభుత్వాలకేమో మీకు ఇన్ఫ్లేషన్ రేటు పెంచడానికి అంటే వాళ్ళ ప్రభుత్వం తగ్గట్టు పరిస్థితి లేదు. అందుకని మనం తగ్గించే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు తగ్గిస్తే మనం తగ్గించచ్చు. లేకపోతే ఏదైనా ఒక ఇన్ఫ్లేషన్ రేట్ ని బట్టి పెరుగుతూనే ఉంటుంది మొత్తం. దాని ద్వారా నీకు వ్యవసాయం అయితేంది, హోటల్ అయితేంది. ఇలా కమర్షియల్ సిలిండర్ $2,000 దాటిందంటే హోటల్లో పోతే టిఫిన్ రేట్లు పెరగాల్సిందే కదా. నీకు ఏం చెప్పదలుచుకున్నారండి? ఎన్నికలు ఉన్నప్పుడు ధరలు తగ్గించడం అనేది కూడా ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రజలు ఆలోచిస్తున్నారనా? అంటే చూపిస్తదేమో అని. కాకపోతే పెంచిన ధర తగ్గించినంత మాత్రాన జనాలకు అర్థమవుతుంది కదా ఇది ఎలక్షన్ల కోసమే చేస్తున్నాము తగ్గిస్తున్నది అది అని. రైట్. శ్రవణ్ గారు అటు ఎండ లక్ష్మీనారాయణ గారు కూడా అంటున్నారు అదొక ఫ్యాక్టర్ మాత్రమే, 2-3% మాత్రమే పనిచేస్తుంది డబ్బు ఫ్యాక్టర్ అని. కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ ముగ్గురు కూడా కామన్గా చెప్తున్న పాయింట్, నాలో కూడా ఉన్న అభిప్రాయం, సౌత్ ఇండియాలోని కల్చర్ ఎక్కువ ఉంది, నార్త్ ఇండియాలో కంపారిటివ్గా లేదని. మరి అక్కడ ఇంపాక్ట్ చూపిస్తున్న అంశాలు అంటే అక్కడ ఏం పనిచేస్తున్నాయి? ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో కానీ, తర్వాత త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి, రానున్న 2 సంవత్సరాలు 15 రాష్ట్రాల ఎలక్షన్స్ మనం చూడబోతున్నాం. అంటే అక్కడ డబ్బు కాకుండా ఇంకేం పని చేస్తున్నాయి? అక్కడ సెంటిమెంటా, సంక్షేమ పథకాల? రెండు నన్ను మీరు అలౌ చేస్తే ప్లీజ్ మాట్లాడండి. ఇంతకుముందు సైదిరెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కానీ 20 ఏళ్ళ ఎమ్మెల్యే పరిణతి సాధించేసిండ్రు. బాగా తలపండిపోయినారు సైదిరెడ్డి గారు. కాబట్టి వారు మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టి ట్రిబ్యులైజ్ చేసి పడేసి చర్చను పక్కదో పట్టిస్తున్నారు. నేనేమంటున్నా, మాకు 2600 ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇది మాట్లాడతలా. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ప్రతి ఎన్నికను ఒక సోషల్ సైంటిస్ట్గా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే జరుగుతున్నటువంటి ఒక దుష్పరిణామము, ఒక దుష్క్రమస్కృతిని చూస్తూ మాట్లాడుతుంటే ఒక పరిస్థితి. ఇవాళ నాకంటే ఎక్కువ బాధపడవలసింది వాళ్ళు, ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు అంటే 5,500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక పథకాలు, పార్టీ ఫండు ఖర్చు పెడితే కూడా 22,000 ఓట్లతోటి ఈటెల రాజేందర్ గెలిచిండు అని అంటే మీ పని చేయట్లేదు, మీ పనితీరు పని చేయట్లేదు, మీ పథకాలు పని చేయట్లేదు, ఆఖరికి మీరు పంచిన డబ్బులు కూడా పనిచేయలేదు అంటే పూర్తి ఒక వ్యతిరేక భావజాలం ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ గారి పట్ల ఉందనేటువంటి ఒక భయం వాళ్ళు ఉండాలి. రెండో విషయం ఏంటంటే, నేను ఎండ లక్ష్మీనారాయణ గారికి కానీ సైదిరెడ్డి గారికి కానీ నేను మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ క్వశ్చన్ యూ విల్ నెవర్ గెట్ ద రైట్ ఆన్సర్. నీ ప్రశ్నలో లోపం ఉంటే సమాధానం రాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశంలో పెరుగుతున్నటువంటి ఒక రాజకీయ అవినీతికి కారణం ఎన్నికల అవినీతి. ప్లీజ్ అండర్స్టాండ్, ది ఎలక్టోరల్ కరప్షన్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ పొలిటికల్ కరప్షన్. నెంబర్ 1. నెంబర్ టూ ఏంటంటే ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ ఆర్ పొలిటికల్ కరప్షన్. రెండవది ఏంటంటే, ప్రజలు ఇవాళ ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వం వేసేటువంటి ఒక ఎంగిలి మెతుకులకు ఆశగా ఎదురు చూసేటువంటి ఒక బిచ్చగాళ్లుగా తయారైపోయి ఎదురు చూస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ సాధికారత లేకుండా మాకు ఇది ఇస్తారా, మాకు అది ఇస్తారా, మాకు అది ఇస్తారా అని చెప్పని బిచ్చగాళ్లుగా నిలబడే పరిస్థితి ఏర్పడడానికి కారణం కూడా ఈ ఎన్నికల అవినీతే, ఈ రాజకీయ అవినీతే. వీటిని మీరు అడ్రస్ చేయకుండా పైన మెరుగులుగా మాట్లాడుకుంటే మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట పెచ్చి చూడు పొరుగులుండు అని చెప్పని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను.
ఒకవేళ నేనే What is గనక the solution, మరి? ద సొల్యూషన్ ఇస్ దట్ వీ నీడ్ టు నేను ఆ సెషన్లు మళ్ళా పుట్టాలా రైట్. ఈ దేశంలో సెషన్లు ఉత్సబడేదండి ఒక్కడొక్కడికి అవును. డబ్బు ఖర్చు పెట్టాలంటే ఉత్సబడేది, గోడ మీద పోస్టర్ అతికేయాలంటే, గోడ మీద రాయాలంటే కూడా ఉత్సబడేటువంటి ఒక రోజులు ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కమిషన్ పూర్తిగా కూడా ఒక కమిషన్ల సంస్థ లెక్క మారిపోయింది, పాలక వర్గాల చేతిలో తొత్తులుగా మారిన ఒక పరిస్థితి. నేను సింపుల్ గా చెప్తా ఉన్నా, రైట్. ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టింది అయితే వాస్తవమేనా? నేను చెప్పింది అబద్ధమైతే కాదు కదా? మీరు చెప్పండి సతీష్ గారు, ఒక అనలిస్ట్ గా చెప్పండి. Right. హుజురాబాద్ లో ఏ పార్టీని పక్కన పెట్టండి, Right. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా లేదా? రైట్. డబ్బులు అయితే ఖర్చు పెట్టారు. డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టారు. 100 కోట్ల రూపాయలు విలువ చేసి లిక్కర్ అయితే పంచారా లేదా? ఎన్నికల కమిషన్ ఎంత పట్టుకున్నది? Right. ఇవాళ నక్సలైట్ అడవుల్లో ఎక్కడో ఉండేటువంటి ఒక నక్సలైట్ కదలికలను GPS ద్వారా ట్రాకింగ్ ద్వారా పట్టుకోగలిగినటువంటి ఒక కెపాసిటీ ఉన్న పోలీస్ ఇంటెలిజెన్స్, పోలీస్ యంత్రాంగం ఉన్నప్పుడు పైసల డంపును ఎందుకు పట్టుకోలేకపోతున్నది పోలీసు? రైట్. టార్గెటెడ్ గా దుబ్బాక ఎన్నికల్లో చూసినాం మనం. వివేక్ గారిని డబ్బులు పట్టుకున్నారు, లేకపోతే రఘునందన్ రావు గారి టైర్లలో డబ్బులు టైర్లు దించగలిగినారు. అంటే అంత క్లోజ్ నెట్వర్క్ గా ఉన్నటువంటి ఒక మానిటర్ చేయగలిగినటువంటి వాళ్ళు దుబ్బాక ఎన్నికల్లో డబ్బులు ఎందుకు పట్టుకోలేకపోయినారు? వై ఎలక్షన్ కమిషన్ ప్లేడ్ లైక్ ఎ స్పెక్టేటర్. నేను చెప్తే డబ్బులు పట్టుకుంటారట, నేను చెప్తే లిక్కర్ పట్టుకుంటారట. దిస్ ఇస్ వాట్ ద వర్షన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక నెక్సెస్, ఒక దుర్మార్గమైన నెక్సెస్. నేను మళ్ళీ చెప్తున్నా, అడవుల్లో తిరుగాడుతున్నటువంటి దట్టమైన కీకారణ్యాలు తిరుగాడుతున్న నక్సలైట్ ను పట్టుకోగలిగినటువంటి వాళ్ళు బాహాటంగా విచ్చలవిడిగా డబ్బును మద్యాన్ని పంచుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు పట్టుకోలేకపోతుంది? పోలీస్ వైఫల్యమా, ఎన్నికల యంత్రాంగం వైఫల్యమా, రాజకీయ పార్టీ నాయకులతో పోలీసులు ఎన్నికల యంత్రాంగం కుమ్మక్కైందా? ఇది జరగనంత కాలం తెలంగాణ అనేటువంటిది ఒక రాజకీయ వ్యాపార ప్రయోగశాలగా మారుతుంది. తర్వాత పెట్టుబడిదారులకు భోజ్యంగా మారుతుంది. ప్రజలు బానిసల లెక్క, బానిసకు ఒక బానిస అని చెప్పని పథకాలకు ఆబగా చూసే బిచ్చగాళ్లుగా మిగిలిపోతారు. ఇది ఫ్యాక్ట్. సదరన్ స్టేట్స్ లో దాదాపు ఎక్కువ కల్చర్ ఉందండి, కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా. నేను అదే అంటున్నాను, నార్త్ లో ఎందుకు ఉండటం లేదు? నార్త్ లో డబ్బు కాకుండా ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి ఓటర్స్ ని? మన వాళ్ళు అక్కడ కూడా నేర్పుతున్నారు. మన పెట్టుబడిదారులు ఎక్కడెక్కడైతే పోయి కాంట్రాక్ట్లు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ పెట్టుబడిదారులు పోయిన దగ్గరల్లా నేర్పుతున్నారు మన వాళ్ళు కూడా. నేను లాస్ట్ టైం 2019లో ఏఐసిసిలో ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్ వార్ రూమ్ లో నేను మెంబర్ గా పనిచేసాను. 1-2 కోట్లు పెడితే ఎంపీ అయిపోవచ్చండి. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ఇటువంటి ప్రాంతాల్లో 1-2 కోట్ల రూపాయల ఖర్చు ఒక పార్లమెంట్ కి పెట్టుకున్నట్టయితే మొత్తం అన్నిట్లో కూడా ఎన్నికలు అయిపోవచ్చు. అంటే ఏం ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి? ఒకటి అవైలబిలిటీ ఆఫ్ మనీ. ఇక్కడ ఏంటంటే అబ్సర్డ్ మనీ వచ్చింది. ఇవాళ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇటువంటి ప్రాంతాలలో ఇష్టం వచ్చినట్టుగా రియల్ ఎస్టేట్ భూమి కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటి వల్ల ప్రతి ఒక్కరి చేతుల్లో డబ్బు వచ్చేసింది. ఎవరైతే భూములు కొని అమ్మినరో వాళ్ళ చేతిలో 100 కోట్ల రూపాయలు అయిపోయినాయి. 100 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత నా ఇన్కమ్ బట్టి పోలీసు వాడు నిలబడితే బాగుంటుంది, సఫారీ సూట్ వేసుకొని గన్మెన్ వెంబడి ఉంటే బాగుంటుంది, బుగకారు ఉంటే బాగుంటుంది అని సోకు పుట్టింది. ఆ సోకుతో రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు. ఒకప్పుడు వాడు జబ్బను సంచేసుకొని బాట చెప్పులు వేసుకొని ఒక సంఘ సేవకుడు లెక్క వచ్చినోడు ఎమ్మెల్యే, ఎంపీ. ఇవాళ ఏంట్రా అని అంటే 100 కోట్ల రూపాయలు ఉండాలా, పైల్వాన్లు ఎంబడి తిరగాల, చేతికి బంగారు కడియాలు ఉండాలా, మెడల బంగారు కడియాలు ఉండాలా, డబ్బులు ఉంటే ఎన్నికలు. దీనికి కారణం ఏంటి అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రావటము, దీని ద్వారా డబ్బులు చేతిలోకి రావటము, దీంతో ఈ డబ్బంతా కూడా కొందరు చేతిలో బందీ అయిపోయి వాళ్ళ వ్యాపారం అవుతా ఉంది. నార్త్ లో ఇంకా రాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాలేదు, రియల్ ఎస్టేట్ భూమి అంతా రాలేదు, ఆ కల్చర్ రాలేదు. దానికి తోడుగా కొంత ఇమోషన్స్ ఎక్కువగా పనిచేస్తున్నటువంటిది మన దగ్గర సౌత్ లో ఎక్కువగా ఎకానమీ డ్రైవ్ చేస్తూ ఓటర్స్ ను ప్రభావితం చేస్తున్న పరిస్థితి చూస్తాను. ఐఎమ్ నాట్ సేయింగ్ కులం పనిచేస్తలేదని చెప్పని, లేకపోతే మతం పనిచేస్తలేదని చెప్పని, మజిల్ పనిచేస్తా అంటలేను. కానీ క్యాష్ ఇస్ ప్లేయింగ్ ద ప్రిడామినెంట్ రోల్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ ఎందుకు క్యాస్ట్ అండ్ క్యాష్ ఎక్కువగా ప్లే చేస్తుందని చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను. 7.5% ఉన్నటువంటి ఒక రెడ్లు వెలమలు తెలంగాణలో 50 మంది ఉంటారు ఎమ్మెల్యేలు. 119 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఒక తెలంగాణ శాసనసభలో 7.5% జనాభా ఉన్న రెడ్లు వెలమలు 50 మంది ఎమ్మెల్యేలు. 16 లక్షల మంది మాత్రమే ఉన్నటువంటి ఒక కమ్మలు
5 మంది ఉంటారు. 60 లక్షల మంది ముస్లింలు ఉంటే వాళ్ళు 8 మంది ఉంటారు. 2,20,00,000 మంది ఉన్నటువంటి ఒక బీసీలు 10-15 మంది కూడా ఉండనటువంటి ఒక పరిస్థితి. 52 లక్షల మంది ఉన్న ముదిరాజులకు ఒక్కడూ లేడు. 13 లక్షల మంది ఉన్న విశ్వకర్మలకు ఒక్కడూ లేడు. పద్మశాలి ఒక్కడూ లేడు. మున్నూరు కాపులు 14 లక్షల ఉంటే 5, యాదవులు 30 లక్షల మంది ఉంటే 5, గౌడ్లు 20 లక్షల మంది. అంటే ఎక్కడ గుప్పెడు మంది ఎందుకు గంపెడు పదవులు అనుభవిస్తా ఉన్నారు, గంపెడు మంది ఎందుకు గుప్పెడు పదవులు అనుభవిస్తున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా కులం పనిచేస్తుంది, దానికంటే ముందు డబ్బు కూడా పనిచేస్తుంది. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాకుండా మిగతా ఏ నియోజకవర్గాల్లోనైనా ఎవరైనా పోటీ చేయొచ్చు కదా. అలాంటప్పుడు అందరూ పోటీ చేసుకునే వెసులుబాటు అందరికీ ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పొచ్చే ముచ్చట అదే సార్. ఇప్పుడు ఈ 7.5% ఉన్న దగ్గర 50 మంది ఎమ్మెల్యేలు గెలిచిందని చెప్పిన కదా. వీళ్ళకి వ్యతిరేకంగా సతీష్ గారు పోయి నిలబడితే, శ్రవణ్ పోయి నిలబడితే మనం అందంగా కనబడం. ఎందుకంటే మనం డబ్బు సంచులతో నిలబడలేం. మీ దగ్గర నీతి ఉండొచ్చు, నిజాయితీ ఉండొచ్చు, అందంగా కనబడం. సైదిరెడ్డి గారు, మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు చాలా మంచిగా ఉండే. ఇప్పుడు ఎప్పుడైతే క్యాస్ట్ లోకి తీసుకొచ్చారు, ఎన్నికల్లో నేను చెప్తా, ఇప్పుడు మీరు క్యాస్ట్ లోకి ఎప్పుడైతే తీసుకొచ్చారో, ఇప్పుడు అసలు క్యాస్ట్ కి మీరు చెప్పిన డబ్బులు లెక్క అసలు లింకే లేకుండా చెప్పారు. అట్లా కాదన్నా, డబ్బు మీ దగ్గరే ఉంది. ఒక్క మాట ఇప్పుడు మనం నేను అందుకే అన్న, నేను నొచ్చుకోకుండా మాట్లాడుకుందామని చెప్పని. ఇవాళ సంపద అంతా కూడా ఆధిపత్య వర్గాల చేతుల్లో బందీ అయి ఉన్నది. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. అంటే నేను ఇప్పుడు మీరు రెడ్డి అనో లేకపోతే వెలమనో లేకపోతే కమ్మనో నేను మాట్లాడతాను. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి అంటే ఇవాళ బీసీ కులాలు, ముఖ్యంగా చెప్పాలంటే బీసీ కులాలకు సంబంధించిన అంశం. ఇవాళ ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూనే గెలిచే పరిస్థితి ఏర్పడి పక్కన పెడదాం. ఇవాళ బీసీ కులాలు 55% ఉన్నటువంటి ఒక బీసీ కులాలకు ఎందుకు ఆధిపత్యం రావట్లేదు? ఎందుకు అంటే ఎన్నికల్లో డబ్బులు పెట్టలేరు. నీకు నామినేషన్ కార్పొరేషన్ కావాలా లేకపోతే నామినేషన్ ఎమ్మెల్సీలన్నా కావాలా తప్ప నువ్వు ఎమ్మెల్యే ఎంపీ కాలేవు. ఎందుకు అంటే ఇవాళ పెట్టుబడిదారు వర్గాలు, ఆధిపత్య కులాలు ఎన్నికలను ఒక పెద్ద వ్యాపారంగా మార్చేసి పేద కులాలకు అందుబాటులో లేనంత స్థాయి, ఉన్నతమైన స్థాయికి దాన్ని తీసుకెళ్ళినారు. దాంట్లో ప్రజలు బానిసలుగా మార్చేసినారు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. రైట్. అంటే కర్ణాటక, తమిళనాడులోకి బీసీలే ఎక్కువ మంది ఉన్నారు. నాకు మీరు చెప్పండి సార్, 55% ఉన్న బీసీలకు 15 ఎమ్మెల్యేలు ఎందుకుంటారు? 7.5-7.89% ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు 55 మంది ఎమ్మెల్యేలు? అదే అడుగుతున్నా. దానికి కేవలం ఒక క్యాష్ ఒక్కటైనా కారణం? క్యాష్ అండ్ నేను అందుకే 4 వైరస్లు ఉన్నాయి. ఒకటి క్యాస్ట్, 2 క్యాష్, 3 కమ్యూనల్, 4 క్రిమినల్. ఈ 4 పనిచేస్తా ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో దుర్మార్గం ఏంటి అంటే కులము అనేటువంటిది కులపరంగా ఏ రకంగా పాలకవర్గం విభజించి వాళ్ళ పరిపాలిస్తుంది అందరికీ తెలుసు. డబ్బు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారని నేను హుజూరాబాదే నిదర్శనం. మీరు దానికోసం మాట్లాడారు. బట్ ఏసీసీ అధికారి ఓవరాల్ ఫినామినా చెప్పమంటున్నాను నేను. ఓవరాల్ సినారియో చెప్పమంటాను. సౌత్ రైట్. లక్ష్మీనారాయణ గారు, సైదిరెడ్డి గారు మీరు అదేనా ఇందాక చెప్పిన దానికి, అంటే క్యాస్ట్ అనే ప్రిడామినెంట్ ఉంటే మరి రెడ్లు వెలమలు 7.5% ఉన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం ఎట్లా గెలుస్తారన్నా? అంటే డబ్బులు ఉన్నాయంటారు, మన డబ్బులు పెట్టామంటారు. ఇలా బీసీలలో డబ్బులు ఉన్న లేరా? ఈ రోజు మీరు ఓకే, మీరు ఇవాళ అధికార ప్రతినిధి ఉన్నారు, కాంగ్రెస్ లో ఒక దిశను మార్చేటట్టున్నారు, కాంగ్రెస్ అందరికి అడ్వైజర్ లాగా ఉన్నారు. మీరు రేపు కాంగ్రెస్ లో కూడా పెట్టండి, మొత్తం బీసీలకు ఇద్దాం టికెట్లని. ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? మీ దాంట్లోనే మరి అందరినీ తీసుకుపోయి పైన పెడతా ఉన్నారు, ఒక్కొక్కరిని మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేరే పార్టీలను తీసుకొచ్చి అధ్యక్షులను చేసినా ఏది చేసినా మీరు మరి క్యాస్ట్ చెప్పాలి కదా ఆ రోజు. అలా మరి క్యాస్ట్ ఇట్లుంది, మనం క్యాస్ట్ తీసుకొచ్చుకోవాలా, విశ్వబ్రాహ్మణులు తక్కువ మంది ఎక్కువ మంది ఉన్నారు, ఒక టికెట్ లేదు, ముదిరాజులు లేరు, ఇలా ముదిరాజులు ఇయ్యాలని. అంటే ఒకటి మాత్రం నిజాన, ఈ రోజు టీడీపీ వచ్చినాక ఎట్లయితే బీసీలకి పెద్ద పీట వేసిందో, మళ్ళా కేసీఆర్ గారు ఒకళ్ళే బీసీలకి పెద్ద పీట వేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు, వేసిన వాళ్ళు కూడా, మిగతా అందరినీ ఏ క్యాస్ట్ అనేది లేకుండా. సరే, కొంతమందిని అంటారా, ఇప్పుడు రాజకీయంగా కొన్ని ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు చేంజ్ అయితా ఉంది రాను. ఫస్ట్ నుంచి రాజకీయంగా ఈ కులాలు ఉండటం, వాళ్ళు జనాలకు తెలవటం, తెలిసిన వాళ్ళు కాబట్టి ఓట్లేయటం. అట్లంటే ఇప్పుడు బీసీలు అందంగా ఉండరా, వీళ్ళు అందంగా లేరా అని కాదు కదా. నీకేంటంటే అందుబాటులో ఉన్న వాళ్ళు, అవైలబిలిటీ ఉన్న వాళ్ళు. ఈ రోజు కేసీఆర్ గారిని 1.5%, 2% ఉన్న వెలమర అయిండ్రు అంటే ఏ రోజన్నా కేసీఆర్ గారిలో క్యాష్ చూసిరా ఎవరన్నా? కేసీఆర్ గారిలో ఒక లీడర్ని చూసిండ్రు. కేసీఆర్ గారి రాష్ట్ర గతిని మార్చే లీడర్ని చూసిండ్రు. అందుకని వేసిండ్రు.
ఆ రోజు ఏ రోజు డబ్బులు పెట్టలే కేసీఆర్ గారు, డబ్బులు అడగలే. ఇన్ని ఇట్లా చేసినా ఎందుకంటే మారుస్తారని చెప్పారు, ఇలా మార్చే దాంట్లో ఉన్నారు కేసీఆర్ గారు. కాబట్టి అన్న ఉన్నాయి ఫ్లాస్ ఎక్కడన్నా, ఏ పార్టీలన్నీ ఉన్నాయి, ఏ దేంట్లో ఉన్నాయి, ఈవెన్ సొసైటీలోనే ఉన్నది. ఈ రోజు మనం యాక్సెప్ట్ చేసేసాము, మనం ఇట్లాంటి చర్చలు జరగాల, ఇట్లా చర్చలతో పాటు జనాలలో కూడా చర్చ జరగాల. మనం ఎవరికి వేయాలా, ఏది వేయాలని. ఇలా క్యాస్ట్ అనేది సరే లీస్ట్, మనం ఎవరు బాగు చేస్తారు, ఎవరు అయితే మనకు అందుబాటులో ఉంటారు, ఎవరు గొప్పగా పరిపాలిస్తారు దాన్ని బట్టి ఎన్నుకుంటారు. కానీ దానికి తగ్గట్టు ఎన్నుకుంటున్నారు ఈ రోజు. ఇప్పుడు మిగతా ఎవరిని ఎన్నుకున్నా, ఏది చేసినా ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తూనే ఉన్నారు దాంట్లో. నిన్న మనం కులాల లెక్కలు చూస్తే, ఇందాక మీరు అన్నారు మీ హుజూరాబాద్ గెలిపోవటం ఎస్, ఓడిపోయినాక మాకు చెడైతే ఎట్లయితుందనా మేము ఇంకా దాన్ని చూసుకుంటాం. ఎందుకు ఓడిపోయినాం, ఎందుకు ఏం జరిగింది, ఎందుకు దేని వల్ల మనం అవుతున్నాం. నిజంగానే మొత్తం డెవలప్మెంటే కాదు, ఇంకా జనంలో కూడా ఇంకేమన్నా కావాలా, జనంలో మనం ఏమైనా చేయాలా, దాన్ని బట్టి ఉన్నాయని ఎలక్షన్లకు పోతాం మళ్ళా. ఎందుకంటే ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంక 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉండేది ఉంది ఈ రాష్ట్రానికి, ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అట్లనే పనిచేస్తాం. గెలుపోవటంలో ఇద్దరు గెలిచి పోటీ చేసినప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. సరే, ఆ గెలుపోవటంలో మనం మాట్లాడేది ఏది ప్రభావం చూస్తుంది, ఎందుకు చూస్తుంది, చూపకుండా ఏం చేయాలి, దానికి తగ్గట్టు మనం కూడా అంతర్గత చర్చలు పెట్టుకోవాలి. మనం కూడా సరే అది ఎమ్మెల్యే లేకుంటే నేను మీరు అన్న వాడికి ఛాలెంజ్ నేను మాట్లాడలేస్తున్నా అంటే మాట్లాడలేను. కానీ ఇట్లాంటి వాటిలలో కొంతమంది ఇప్పుడు యూత్ లో పెట్టాలా, మనం ఎట్లా చేసి వర్క్ షాప్స్ లా క్రియేట్ చేయాలా, ఎలక్షనీరింగ్ లకి నిజంగానే స్టేషన్లు రావాలంటే మనలో ముందు యాజ్ ఎ ఓటరు నువ్వు 500 కోసం నైట్ మొత్తం తెల్లవారులు తలుపు తీసి పడుకుంటుంటే నువ్వు ఏ స్టేషన్ వచ్చి ఏం చేస్తారన్నా, అట్లాంటి వాళ్ళల్లో ముందు చర్చ జరిగేటట్టు చూడాలి. మనం అనేటువంటి ఈ రోజు పొలిటికల్ కరప్షన్ ఎందుకైనా నాలు కానీ ఇంతకు ముందు కంటే ఇప్పటికీ పొలిటికల్ కరప్షన్ చాలా తగ్గిందన్న. కానీ మిగతా వాటి ఇంకా తగ్గాలంటే ముందు ఓటర్ చైతన్యం కావాలా, ఓటర్ చైతన్యం కావాలా, ఓటర్ క్వశ్చన్ చేసేటట్టు. ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగితే మొన్ననే కానీ డబ్బులు తీసుకుని వీడు మళ్ళీ వచ్చి అడుగుతుంది అన్నట్టు ఉంటది కదా, అది ఈ ముఖంలో రాకుండా చూడాలి. చూడాలంటే చర్చలు పెట్టాలా. మీలాంటి వాళ్ళు మీలాంటి సైంటిస్ట్ లాగా మాట్లాడారు శ్రవణన్న. మీరు అంటే యాజ్ ఎ పార్టీ కాకుండా ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో మీరు అట్లాంటి గొప్పగా బయట వాటిలో మాట్లాడండి. ఈవెన్ పార్టీలో లేవనెత్తండి, మీ దాంట్లో లేవనెత్తి ఇంకో దాంట్లో వస్తాయి కదా ఇట్లాంటి. రైట్. థ్యాంక్ యూ సైదిరెడ్డి గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ శ్రావణ్ గారు. ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు సంక్షేమ పథకాలు ఎల్లకాలం గెలిపిస్తాయి, ఎన్నికలు అసలు ప్రభావం చూసి సంవత్సరాలకు సంబంధించి తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతల అభిప్రాయాలు చూసాం. మరి ఏపీ నేతలు ఏమనుకుంటున్నారు, ఎల్లవేళం గెలిపిస్తాయా, అసలు ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న అంశాలేంటి, పొలిటికల్ ట్రెండ్ ఎలా నడుస్తోంది, సెంటిమెంటే నడిపిస్తోందా, బెంగాల్ ఎన్నికల నుంచి ఇటు బద్దివేలు హుజూరాబాద్ బైపోల్స్ వరకు ఫలితాలు ఇస్తున్న మెసేజ్ ఏంటి, దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా రచ్చబండ కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకు తెలంగాణలో వివిధ పార్టీల నేతల అభిప్రాయాలు చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేతలు ఏమనుకుంటున్నారు, నిజంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న అంశాలేంటి, కేవలం సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ఒక భావన ఉండడం కరెక్టేనా, అసలు ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపుతున్న అంశాలేంటి, వీటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ పొలిటీషియన్ తులసిరెడ్డి గారు, అలాగే మరో సీనియర్ పొలిటీషియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్న కర్ణం ధర్మశ్రీ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ఆ పార్టీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి ఆలపాటి రాజా గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు టీడీపీ తరఫున. తులసిరెడ్డి గారు చాలా ఏళ్ల నుంచి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా, అటు లోకల్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు పదవులు అనుభవించిన వ్యక్తిగా మీరు గమనిస్తుంది ఏంటి, అప్పటికి ఇప్పటికీ ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తున్న అంశాల్లో వచ్చిన మార్పు ఏంటి, కేవలం సంక్షేమ పథకాలు దండిగా ఇచ్చినంత మాత్రానే గెలిపిస్తాయని అనుకోవటం కరెక్టేనా? ఇక్కడ సార్ మనం 1968లో లక్ష్మీ నివాసం అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఆరుద్ర రచన, కేవి మహదేవన్ సంగీతంలో ఘంటసాల గారు ఒక పాట, ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకుంట మానవ ధర్మం, కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే, అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే. ఇది ఒక వ్యక్తికైనా, ఒక కుటుంబానికైనా, ప్రభుత్వాలకైనా ఆనాటికి ఈనాటికి వర్తిస్తుంది. కాబట్టి ఏదేమైనా ఆర్థిక క్రమశిక్షణ అనేది అటు వ్యక్తికి కానీ, కుటుంబాలకు కానీ, ప్రభుత్వాలకు కానీ అవసరం. ఆర్థిక క్రమశిక్షణ అంటే రూపాయి రాక రూపాయి పోక, రూపాయి రాక ఏ విధంగా ఉండాలి, రూపాయి పోక ఏ విధంగా ఉండాలి, ఇది ప్రభుత్వ పరిపాలన సంబంధించి. ఎన్నికలకు సంబంధించి ఇది కాక ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి ఓటర్లకు డబ్బు ఇచ్చే కార్యక్రమం ఎక్కువ పనిచేస్తుంది. ఇవన్నీ అభివృద్ధి సంక్షేమము ఇదొకటైతే, రిగ్గింగులు
రెండవది వచ్చేసి డైరెక్ట్గా ముందు రోజు అంత ముందు రోజు ఓటుకు 1000, 2000, 5000 ఇది ఎక్కువ పనిచేస్తుంది. ప్రజెంట్ వచ్చేసి యాజ్ ఆన్ ట్రెండ్ ఇది ఎట్నే కొనసాగుతుంది చెప్పలేం, కానీ యాజ్ ఆన్ ట్రెండ్ వచ్చేసి ఇది ప్రజెంట్ రిగ్గింగ్ అండ్ డైరెక్ట్గా ఓటర్లకు డబ్బులు ఇచ్చేది. సరే, ప్రభుత్వాల పరంగా ఇచ్చేది డెఫినెట్గా వచ్చేసి నేను ముందే చెప్పినట్టు రూపాయి రాక రూపాయి పోక కాడ రూపాయి పోకకు సంబంధించి అటు అభివృద్ధి, సంక్షేమము, ఇటు మౌలిక సదుపాయాలు అన్నింటినీ వీలెంతవరకు సమతుల్యత పాటిస్తూ ఉంటేనే ఉంటుంది. మనం ఏదో ఒకదానికే ఎక్కువ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎన్టీ రామారావు గారు మరి 1983లో గెలిచాడు, 84 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాడు, 85 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది, 89లో ఓడిపోయింది. మరి అప్పటికి వచ్చేసి సంక్షేమ పథకాలను తగ్గించినాడా? తగ్గించలేదు. కానీ అంతకంటే ముందు కంటే కూడా ఎక్కువ చేశాడు. కానీ 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, స్వయంగా ఎన్టీ రామారావు గారే చిత్తరంజన్ చేతిలో ఓడిపోయినారు. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి ఏం రాలేదు. ఆ రోజు చెప్పింది ఒక ఉచిత విద్యుత్ మాత్రమే. అప్పుడు 186 సీట్లు వచ్చినాయి. కానీ తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆరోగ్యశ్రీ 108, 104, ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత రూపాయి కిలో బియ్యము, అనేక పథకాలు వచ్చినాయి. కానీ 2009లో 156 సీట్లు వచ్చినాయి. 186 నుండి 30 సీట్లు తగ్గినాయి. రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఇంకా ఒక 8 సీట్లు పోయింటే కానీ ఆ ప్రభుత్వం పడిపోయింది తగ్గింటే అని రాజశేఖర రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న హుజూరాబాద్లో దళిత బంధు ఒక విధంగా బూమరాంగ్ అయింటది నాకు తెలిసి. అది టీఆర్ఎస్కు ప్లస్ అంటే మైనస్ అయింది. కాబట్టి ఏదైనా అతివృష్టి పనికి రాదు, అనావృష్టి పనికి రాదు. ఒక బండికి వల్లపట దాపట 2 ఎద్దులు ఉన్నట్టే అభివృద్ధిని, సంక్షేమాన్ని, మౌలిక సదుపాయాలను వీటి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోయే ప్రభుత్వమే తప్పనిచ్చి ఒక్క సంక్షేమమే కాపాడుతుంది అనుకుంటే డెఫినెట్గా మనకు పెద్దలు చెప్తా ఉంటారు, చేపలు పట్టేది నేర్పించాలి కానీ రోజు చేపల కూర ఇవ్వాలంటే ఆడిస్తావు, చేపలు పెట్టేది నేర్పిస్తే అతన్ని చేసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి, సంక్షేమము, మౌలిక సదుపాయాలు బ్యాలెన్స్ చేసుకుంటూ పోతేనే ప్రభుత్వాలకు. అలా కాకుండా ఇటీవల కాలంలో ఏదో సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ బెనిఫిట్ ప్రోగ్రామ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే కన్నా మాకు ఓట్లు పడతాయి అనుకుంటే దానికి దళిత బంధే బెస్ట్ ఎగ్జాంపుల్, లేటెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ప్రభుత్వాలు వచ్చేసేసి కొన్ని గత చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందేమో నా అభిప్రాయం. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా గారు గుంటూరు నుంచి. ఆలపాటి రాజా గారు, మీరు కూడా లోకల్ లెవెల్ నుంచి మంత్రి వరకు రాజకీయాలు చూసిన వ్యక్తి. ఓవరాల్గా ప్రధానంగా ఎన్నికల్లో ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? అప్పటికంటే ఇప్పుడు కొంత డబ్బు ప్రభావం ఎక్కువైపోయింది, అన్ని పార్టీలు డబ్బులు పంచడం విషయంలో కొంత ఎక్కువ తక్కువ కావచ్చు కానీ తగ్గడం లేదన్న ఒక ట్రెండ్ కనిపిస్తోంది. ఆరోపణలు అన్ని పార్టీల పైన ఉన్నాయి. అదే సందర్భంలో ఒకవైపు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకి నగదు బదిలీ లాంటి పథకాలు కూడా పనిచేస్తున్నాయి. ఒక సందర్భంలో సెంటిమెంట్ లాంటి అస్త్రాలు కూడా ప్రయోగిస్తున్నారు. ఎక్కువగా ఏది ఓటర్లపై ప్రభావం చూపుతుంది? మీరు గమనించింది ఏంటి? నేను దాదాపు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. సార్, రాజకీయాల్లో అప్పటికి ఆ ఎన్నికల సందర్భంలో కొన్ని అంశాల పట్ల ప్రజలు ఏ రకంగా ప్రభావితం అవుతున్నారో వాటి మీద ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో దాని ఫలితంగానే, ఆ ప్రభావం ఫలితంగానే ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు చెప్పిన అంశాలన్నీ కూడా ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నాయి. సంక్షేమం అనేది, అదేవిధంగా డబ్బు ప్రాధాన్యత, తర్వాత ఈ కుల ప్రాధాన్యతలు, ఇవన్నీ కూడా మనం ఎలక్షన్స్లో చూస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం అయినా ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా సమపాళ్లలో లేకపోయినట్లయితే మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను ఎత్తి చూసి దాన్ని క్యాష్ చేసుకోవడం అనేది మనం గమనిస్తూ ఉన్న అంశాలు.
ఒకవేళ మీరు ఒకసారి గమనించినట్లయితే 94, 99లో మేమే ఉన్నాం, 99, 2004లో మేమే అధికారంలో ఉన్నాం. 2004లో అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన సందర్భంలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని కాదు, లేకపోతే ఆ రోజున సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కూడా బాగా హైప్ చేసి భవిష్యత్తులో దీనికే భవిష్యత్తు ఉంటుందని చెప్పే దాంట్లో కానీ ఆ రోజు మేము సక్సెస్ అయ్యాం. అయితే ఇంకోవైపు ఫెయిల్యూర్ ఏంటంటే వ్యవసాయాన్ని మేము సక్రమంగా చూడలేదనే భావాన్ని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకున్నాయి. ఆ రోజున వ్యవసాయ విధానం, ఆ రోజున డ్రౌట్ కండిషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ మేము ఎంత చేసినా కూడా అది సరైన సక్రమైన సమయంలో రైతులకు నీళ్ళు అందించే విషయంలో కానీ కొన్ని లోపాలు జరిగినాయి. ఎందుకంటే జలాశయాల్లో నీళ్ళు లేవు. ఆ డ్రౌట్ ఉన్నా కూడా మేము చేసిన చాలా బాధ్యతతో కూడిన పని మేము చేసినా కూడా ప్రజలు దాన్ని గమనించలేకపోయారు. ప్రజలు కష్టం ఉన్నదాన్ని గమనించి ప్రతిపక్షాలు ఏం చేసినాయి, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పడానికి ప్రయత్నించినాయి. దాని మీద ఆ రోజున సక్సెస్ అయినాయి. ఆ రోజున రిఫార్మేషన్ మీద మేము మొగ్గు చూపాం. అది ట్రాన్స్ఫార్మేషన్ కాలేదు, ప్రజల్లోకి మేము దాన్ని తీసుకెళ్ళలేకపోయాం. రిఫార్మ్స్ మీదే ఎక్కువ ఆ రోజున ది బెస్ట్ సీఈఓగా, అదేవిధంగా మంచి అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడికి దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. కానీ ప్రజల్లో ఆ రోజున మేము నష్టపోయాం. ఆ రకంగా మేము ఓడిపోవడం జరిగింది. అంటే ఎందుకు ఈ అంశాలన్నీ కూడా చెప్తున్నానంటే అన్నిటినీ సంపాళ్ళగా ఉంచినా కూడా ఏ ప్రభుత్వం అయినా ఒక్కొక్క సందర్భంలో ఏం జరుగుతూ ఉంటుందంటే కొన్ని అంశాల పట్ల వాళ్ళు కేంద్రీకృతం చేయలేకపోతారు. ఎందుకు చేయలేకపోతారంటే వాళ్ళ యొక్క పరిపాలన విధానం బట్టి, లేకపోతే అనుభవం లేకపోవచ్చు, లేకపోతే ఇంకోటి. ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో జరిగే సంక్షేమం గురించి మనం ఒకసారి చూసినట్లయితే సంక్షేమం మేము చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ అది సంక్షేమం కాదు. రైతులకి మేము న్యాయం చేస్తున్నాం అంటున్నారు కానీ అది రైతులకు న్యాయం జరగట్లా. సామాన్య మానవుడికి మేము భారం వేయట్లేదు అంటున్నారు కానీ అన్ని రకాల భారం పడతా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు మాకేమీ ప్రమేయం లేదు, మా పాత్ర ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం దీనికి పాత్ర అని చెప్తున్నారు. కానీ గతంలో మనం మాట్లాడిన మాటలు నీవు నేర్పిన విద్య నిర్దాక్ష అన్నట్టుగా వీళ్ళ నెత్తి మీద భస్మాసుర హస్తంలాగా వీళ్ళ నెత్తి మీద పడతా ఉంది. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు, ప్రభుత్వాలను నడిపేటప్పుడు అనుభవంతో నడపాల్సిన బాధ్యత తెలిసి ఉన్నా కూడా, అధికారులు ఉన్నా కూడా, యంత్రాంగం ఉన్నా కూడా నడపలేని పరిస్థితిలోకి నెట్టవేయబడుతుందంటే మనం తీసుకున్న నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు బట్టి ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవాళ మనం చూస్తూ ఉంటే ఇంకా వేరే రకంగా చెప్పాలన్నా కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే ఇది మాకు బాధ్యత లేదని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. నిజమే, మీకు బాధ్యత లేదనేది కొంతవరకు వాస్తవమైనా కూడా, ఎందుకంటే మూల ధర ఎంత ఉంది, ఇవాళ దానికి కమిషన్ అన్నీ కలిపితే 40 రూపాయలు ఉంటే 40 రూపాయల ధరని 110 రూపాయలు అమ్ముతా ఉన్నారంటే ఇవాళ వడ్ల ధర మరి పండించిన పంటకి మరి ఏ రకమైన ధరని కలపలేకపోతుంది. మద్దతు ధరకి దానికి రైతుకు లాభం జరపడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ఇంకో కేంద్ర ప్రభుత్వాలు ప్రకటిస్తా ఉంది తప్పితే దానికి తగ్గట్టుగా కొనటం కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే ప్రజలు ఎక్కడ అసహనానికి గురవుతున్నారు అనేది గమనించలేని ప్రభుత్వాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. రైట్. కర్ణం ధర్మశ్రీ గారు, సంక్షేమ పథకాలు ఎల్లకాలం గెలిపిస్తాయా? అసలు ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న అంశాలు ఏంటి? అభివృద్ధి ఎజెండాని ప్రతి సందర్భంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాల ఎజెండాతోనే ఎలక్షన్లోకి వెళ్తారు. అలాగే మీరు ఏం చేస్తారంటే వచ్చారు, రేపొద్దున మీరు కూడా మీరు చేసిన సంక్షేమ పథకాల ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి భవిష్యత్తులో. కానీ ఇందాక తులసిరెడ్డి గారు అన్నారు, ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న పరిస్థితుల్లో డబ్బు ప్రభావం ఉంది, కానీ ఈ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పలేము అనడానికి ఒక హుజూరాబాద్ బై ఎలక్షన్ ఎగ్జాంపుల్ అని తులసిరెడ్డి గారు కోట్ చేస్తున్నారు. మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు ఈ అంశం పైన? ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రభుత్వం పనితీరు,
సంక్షేమ పథకాలు తోడవుతాయి, ఎన్నికల్లో గెలిపించడానికి ప్రభుత్వం పనితీరు తోడవుతుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల తాలూకా వాళ్ళ నడవడిక, వారి పరివర్తన, వారి ప్రవర్తన కూడా రేపు గెలుపుకి డెఫినెట్గా గెలుపుకి బాసటగా ఉంటాయి. వీళ్ళ ప్రవర్తనలో ఎంత ఒకవేళ మార్పు వచ్చి ఏదైనా ఒక ప్రజాప్రతినిధి కొంచెం నిరంకుశంగానో నియంతృత్వంగానో వ్యవహరిస్తే మాత్రం ఎంత సంక్షేమ పథకాలు ఉన్నా, ఎంత డబ్బు పంపిణీ చేసినా వాడు గెలవడు ఎట్టి పరిస్థితిలో. సో డబ్బే గెలిపిస్తుంది అనుకోవడం తప్పు. డబ్బు కూడా గెలిపిస్తుంది కొంత, అదొకటి. గతంలో ఆ కల్చర్ ఉండేది అనమాట. ఆ కల్చర్ నేర్పింది ఎవరు? అది యాక్చువల్గా మనం ఏ మాటగా మాట చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచే కదా వచ్చింది. 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజు నాకు అయినటువంటి టోటల్ ఖర్చుగా నేను లెక్కేసుకుంటే చాలా చాలా తక్కువ, 10 లక్షలతో ఎమ్మెల్యే అయ్యాను 2004లో. 2009కి వచ్చేసరికి మా తాతగారి తాలూకా మొత్తం ల్యాండ్ అంతా అమ్మేసి 2 కోట్ల వరకు పెట్టగలిగాం. ఎందుకంటే అప్పటికి మార్పు వచ్చింది కొంతవరకు. గెలవలేకపోయాను, 600లో ఓడిపోయాను. కేవలం నాకు 10 లక్షలు ఉంటే గెలిచేవాడిని. 10 లక్షలు ఒక టెంపుల్కి డబ్బులు 10 lakhs అడిగారు, నేను ఇవ్వలేకపోయినా. ఆ మీద పోటీ చేసిన ఆయన 11 లక్షలు ఇచ్చాడు. ఆ ఊరంతా 950 ఓట్లు వచ్చింది, నాకు 110 ఓట్లు వచ్చాయి ఆ ఊర్లో. కేవలం 600లో పోయాను. అంటే డబ్బు కూడా ప్రభావం చూపుతుంది, చూపదు అనడానికి లేదు. కానీ డబ్బే ప్రభావం చూపుతుంది అనుకోవడం తప్పు. అది 2009లో. 2009 తర్వాత 2014లో పోటీ చేశాను, 400లో ఓడిపోయాను. 400లో ఆ రోజు ఏంటంటే నాకేంటంటే నా మీద ఉన్నటువంటి ప్రత్యర్థి తెలుగుదేశం నుంచి పోటీ చేసినటువంటి ఆయన చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. అప్పుడున్నటువంటి ఆల్బర్ రాజా గారికి బాగా తెలుసు. అప్పుడున్నటువంటి 2-3 చౌదరీస్ కూడా ఇక్కడికి వచ్చి ఆయన వెనకాల నిలబడడం, సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు అందరూ కూడా కొంచెం గట్టి వెనకాల ప్రోత్సహించడం అన్నట్టు వాళ్ళు నేను డబ్బు లేక ఓడిపోయాను అక్కడ కొంతవరకు. కానీ 400లోనే ఓడిపోయాను. మరి మిగిలిన ఓట్లు పడ్డాయంటే రియల్గా మొన్న 30,000తో గెలిచాను అనుకోండి, అది వేరు చెప్తున్నాను. మొన్న 2019లో అంటే 2004 నుంచి నేను ఎన్నికల్లో ఉన్నాను. 2009లో నేను సరదాగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు సిఎల్పి లీడరు. ఇస్తాననేసి ఎంత ఖర్చు అవుతుందంటే 5 లక్షలు ఉంటే అమ్మో 5 లక్షలు పెట్టుకోలేను అని అనుకున్నాను. చెప్తున్నాను ఎంత ఖర్చు అవుతానా కానీ అప్పుడు పార్టీ పరంగా ఇస్తారని 5 లక్షలు అంటే మొన్న 2019 ఎన్నికల్లో ఎంత ఖర్చు అయింది ఏమండి? మొన్న 2019 ఎన్నికల్లో ఎంత ఖర్చు అయింది? ఏమండి, డబ్బు ఖర్చు పెట్టకుండా ఎవడో ఎమ్మెల్యే అవడండి. ఈ డబ్బులు ఖర్చు పెట్టలేదు అనేది ఎంత ఖర్చు పెట్టారో అవన్నీ ఇప్పుడు ఎందుకు మేము అన్ని లెక్కలన్నీ కూడా క్లియర్గా చూపించాం. డబ్బులు ఖర్చు పెట్టలేదని నేను అనట్లేదే, ఖర్చు పెట్టాం. కానీ అక్కడ ఉన్నటువంటిది అన్నిటికీ ఆ డబ్బు ఖర్చు పెట్టి మాత్రాన్ని గెలిచాను అనుకోవడం కూడా తప్పు. ఎందుకంటే అప్పటికే నియంత పోకడతో ఉన్నటువంటి తెలుగుదేశం తాలూకు పోకడ వ్యవహారాలు. మరి వాళ్ళైతే పసుపు కుంకాల కింద డబ్బు విపరీతంగా పంచారు ప్రజాధనాన్ని. గెలిచారా? గెలవలేకపోయారు. మొత్తం డిపాజిట్లు కూడా కోల్పోయినట్టు, కొన్ని సీట్ల డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితులు వచ్చి ఎందుకు డబ్బు పంపిణీ చేశారు. డబ్బే గెలిపిస్తుంది అనుకోవడం తప్పు. అది చంద్రబాబు నాయుడు తాలూకు నైజం. అది డబ్బే గెలిపిస్తుంది అనుకోవడం తప్పు. ఆ మాట అంటే మాత్రం కాదు, ఒప్పు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే డెఫినెట్గా డబ్బు కూడా కొంతవరకు గెలిపిస్తుంది. కానీ అన్నిటికీ మించి ఆ వ్యక్తిత్వం, ఆ పనితీరు అది కూడా అవసరం. ఈ రోజు ఉన్నదండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు కూలీ నాలి బేద సాదా మధ్యతరగతి కుటుంబీకులు ఇప్పుడు కూడా ఎందుకు చెప్పుకోగలుగుతున్నారు? ఆయన అమలు చేసినటువంటి తులసిరెడ్డి గారు ఎంత చెప్పారు, ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజు ఆయన ఇప్పటికీ కూడా దేవుడిగా అందుకే మరి రాజన్న పాలన తీసుకొస్తానని ఒకే ఒక్క నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళారు. రాజన్న పాలన తెస్తా, మా నాన్నగారు ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు అని చెప్పారు. రాజన్న పాలన తెస్తానన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కాదు, ఇక్కడ ఒక మాట, సంక్షేమ ఫలాల వల్ల ఈ రోజు మేము గెలిచా అనడానికి కూడా ఉదాహరణ చెప్తున్నాను. ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అర్హత కొలమానంగా భావించి 60 సంవత్సరాల ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అవ్వచ్చు. ఏదైనా చూసుకోండి, ₹1 కిలో బియ్యం కానీ ఇప్పుడు మళ్ళీ అదే నినాదంతో వెళ్ళారు, విజయం సాధించారు. దానికి రీజన్ చెప్తా. రైట్ అది కూడా మనం మాట్లాడదాం. దానికి రీజన్ కూడా చెప్తాను. ఎందుకు అంటే
నో ఈ పథకాలు కూడా ఉపయోగపడతాయి, దోహదపడతాయి. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు అవి తీలేపోయి, ఆరోగ్యశ్రీ ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి తీలేపోయాడు? భానుప్రకాష్ రెడ్డి గారు ఎన్టీఆర్ భానుప్రకాష్ రెడ్డి గారు అది ఎందుకు తీలేపాడు? స్కీమ్ పథకాన్ని తీయలేడు. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు గమనించింది ఏంటి? ఎన్నికల్లో విజయానికి తారక మంత్రంగా ఏం పనిచేస్తున్నాయి అని. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీలు డబ్బు ప్రభావం సంబంధించి లేదు అని ఎవరు అనటం లేదు. ప్రతి పార్టీ ఒప్పుకుంటుంది. కొద్దిసేపటి కింద తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీ నేతలు ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకుంటున్నదే. ఎన్నికల్లో ఖచ్చితంగా డబ్బు ప్రభావం ఉంది, అందులో నార్త్ కంటే సౌత్లో ఎక్కువ ఉందన్న అంశం ఒకటి. రెండోది, ఎన్నికలు వచ్చేటప్పుడు ధరలు తగ్గిస్తున్నారు ఎన్నికలు ఉన్నాయని, లేదంటే ఎన్నికలు ఉన్నాయన్న నియోజకవర్గాలకి నిధులు వరద పారిస్తున్నారన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరు గమనించింది ఏంటి? స్పెసిఫిక్గా సంక్షేమ పథకాలు గెలిపిస్తున్నాయా, లేదంటే సెంటిమెంట్ గెలిపిస్తుందా, లేదంటే డబ్బులు తీసుకున్న ప్రజలు ఎవరికి వేయాలో వాళ్ళకే ఓట్లు వేస్తున్నారా? సతీష్ అన్న, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అన్న. ఈరోజు రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయి, పూర్తిగా. ఎందుకంటే దాదాపు నేను కూడా 1990 విద్యార్థి సంఘ నాయకుడిగా అప్పటి నుంచి 2021 ఇప్పటివరకు గమనించాను. రాజకీయ క్షేత్రంలో గమనిస్తూ వస్తుంటే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా కనపడుతుంది. ఎలాగైనా గెలవాలి, ఎలాగైనా తిరిగి అధికారాన్ని చేపట్టాలని చెప్పి రాజకీయ పార్టీలు పట్టుబడుతున్నాయి. ప్రజలు కూడా మాకేమి అని చెప్పి, ఎందుకంటే రాజకీయ నాయకులు కోట్లు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ డబ్బు కాదు కదా మన డబ్బే తినేస్తున్నారు. కాబట్టి కొందరు, అందరూ కాదు, ప్రజలు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయంలో. నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా, టీవీ ద్వారా అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. ఒక షర్టు ప్యాంటు కొనాలంటే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి దాదాపు 4-5 సార్లు ట్రయల్ చేసి బాగుందని చెప్పి 2-3 అడిగి బట్టలు కొనుక్కుంటాం. కూరగాయలు కానీ పండ్లు కానీ తీసుకోవాలంటే పుచ్చిపోయిన పండ్లు పక్కన పెట్టి మంచి తీసుకుంటాం. ఇలాంటి ప్రక్రియ మనస్తత్వం అంటే ప్రజలు కేవలం ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక్కసారి ఓటు కోసం 2,000కి 3,000కి అంటే ఒక్కసారి మీరు లెక్కేసుకుంటే 5 సంవత్సరాల కాలానికి రోజుకి 20 పైసలు 10 పైసలు కూడా రాదన్నా. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మా ఇంటికి మీరు ఇంతకుముందు చెప్పినట్టు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చాలా తక్కువ ఉంటుంది ఖర్చు. ఒక ముఖ్యమంత్రి ఇంటికి వస్తే చెప్పా నేను ఎంత ఉంటుంది ఇక్కడ ఖర్చు, ఎన్నికల ఖర్చు ఎంత ఉంటుంది అంటే నేను చెప్పా, ఇక్కడ మా తిరుపతిలో 40 కోట్లు ఖర్చు పెట్టారు, నా పక్కన నియోజకవర్గం 60 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టారంటే అసలు ఆశ్చర్యపోయాడు ఆయన. నేను మొత్తం రాష్ట్రం అంతా ఎన్నికలు చేసి డబ్బు మిగులుతుంది మాకు అంటున్నాడు. ఒక్క అసెంబ్లీ ఖర్చు పెట్టే డబ్బు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో మొత్తం రాష్ట్రానికి ఖర్చు పెట్టి మిగులుతుందనే ధోరణితో ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు ఎన్నికలు ఖర్చు పెడుతున్నారో. ఉదాహరణ, సపోజ్ ఒక 40 కోట్లు ఈ సంవత్సరం ఎన్నికలు ఖర్చు పెట్టాయంటే గెలిచిన మరుసటి దినం నుంచి ఏ విధంగా దాన్ని 40 కోట్లు 100 కోట్లు చేయాలి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు పెట్టాలి, ఒక 50 కోట్లు మిగలబెట్టుకునే ఆలోచనతో వెళ్తున్నారే తప్ప సంక్షేమాన్ని పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి గారు దయచేసి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకుపోతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆలోచన మంచిగా ఉండొచ్చు, పేదలకు సహాయం చేయడంలో మేము కూడా సంక్షేమ పథకాలు వ్యతిరేకం కాను. తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ కేసీఆర్ పైన జగన్మోహన్ రెడ్డి పైన కేంద్రం అధికారంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన చర్చ కాదు, ఓవరాల్ గా ఎలాంటి మార్పు రావాలని. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడుతున్నామని అన్ని పార్టీలు చెప్పమానండి. జరిగినటువంటి తిరుపతి ఎన్నికల్లో కానీ ఒక్క రూపాయి మీరు కానీ మేము రాష్ట్ర బడ్జెట్ సంక్షేమ పథకాలు ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఆలోచించాలి అడుగుతున్నా. మీరు కానీ లేదంటే రాష్ట్ర బడ్జెట్ ఎంత, మీరు పట్టుకున్నటువంటి సంక్షేమ పథకానికి ఖర్చు ఎంత అవుతుంది, అది అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పేరు కోట్ చేశారు. మీ ముగ్గురు కలిసిన డిపాజిట్ పోయింది, రూపాయి మేము పంపిణీ చేయలేదు. గుణమే చేసి చెప్పానండి, రూపాయి మీరు పంచారని చెప్పానండి. ఏది బద్వేలు ఎన్నికల్లో చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. ఆర్థిక పరిస్థితి మీద భారం పడుతుంది. ప్రతిరోజు జరిగే పొలిటికల్ డిబేట్ కాదు, ఓవరాల్ గా ఈ ధోరణి పెరిగిపోతుంది. అందులో నార్త్ కంటే సౌత్ లో ఎక్కువ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న అనుభవాల నేపథ్యంలో ఏం చేయాలన్నదే మన డిబేట్ యొక్క ప్రధాన లక్ష్యం. తులసిరెడ్డి గారు మరి దీని పరిష్కారం లేదా? కంపారిటివ్ గా సదరన్ స్టేట్స్ లో ఈ కల్చర్ పెరిగిపోతుంది అంటున్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్చర్ ఎక్కువగానే ఉంది. బద్వేల్లో రూపాయి పంపిణీ చేయలేదు తెలుసు, భానుప్రకాష్ అడగండి. తులసిరెడ్డి గారు. సతీష్ గారు, పరిష్కారం ఏంటి సార్? మీరు చెప్పినట్టు డెఫినెట్గా వచ్చేసి నార్థన్ స్టేట్స్ కంటే సదరన్ స్టేట్స్లో ఉంది, కానీ సదరన్ స్టేట్స్లో కూడా యూనిఫామ్గా లేదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది, క్వైట్ డిఫరెంట్. కేరళలో వచ్చేసి ఆ పక్క ఎల్డిఎఫ్ కానీ యూడిఎఫ్ కానీ వాళ్ళు అస్సలు ఖర్చు పెట్టరు వచ్చేసి. కానీ అదే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక దీనికి అడ్డు అదుపు లేదు, ఇంతని చెప్పలేం, ఎక్కడికైనా పోతుందన్నమాట. కాబట్టి సదరన్ స్టేట్స్ రోడ్కే యూనిఫామ్ లేదు. మళ్ళీ కేరళ క్వైట్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఒక్క అంశమే కాదు, అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఆ అనేక అంశాల్లో 1 or 2 ఐటమ్స్ ఒక్కొక్క ఎన్నికల్లో డామినేట్ చేస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు 1 సెంటిమెంటు, 2 డబ్బు, 3 రిగ్గింగు, 4 సంక్షేమము, 5 అభివృద్ధి, 6 మార్పు. ఒకసారి ప్రజలు వచ్చేసి మార్పు కోరుకున్నారు అనుకోండి, ఇంకా ఏం పని చేయవచ్చేసి ఆ మార్పు కోరుకుంటే ఇప్పుడు టేబుల్ మీద 3 లడ్లు ఉంటాయి. ముందు లడ్డు తింటే బాగానే టేస్ట్గా ఉంటుంది, 2వ లడ్డుకు టేస్ట్ తగ్గిపోతుంది, 3వ లడ్డుకు అదే తీపునా కానీ మార్పు చేయాలనిపిస్తుంది, పక్కన పకోడీనో కారమ తినాలనిపిస్తుంది. అని కొన్ని చోట్ల మరి ముఖ్యమంత్రులు జ్యోతిబాసు, నవీన్ పట్నాయక్ వాళ్ళు కంటిన్యూస్గా అవుతున్నారు. అంటే ఆ పక్క ఏమీ లేదు కాబట్టి ఇదే తింటా ఉన్నారు. కాబట్టి మార్పు కోరుకోవడం అనేది ఒకసారి అన్నిటిని డామినేట్ చేస్తుంది. కానీ ప్రజెంట్ ట్రెండ్ వచ్చేసి 1 ధన ప్రభావము, రిగ్గింగ్ అనేది బై ఎలక్షన్స్లో పనిచేస్తుంది, జనరల్ ఎలక్షన్స్లో అంత అవకాశం ఉండదు. ఎందుకంటే దొంగ ఓట్లు పడేదానికి, రిగ్గింగ్ చేసడానికి జనరల్ ఎలక్షన్స్లో అంత అవకాశం ఉండదు. కానీ బై ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా రిగ్గింగ్కు, దొంగ ఓట్లకు అవకాశం ఉంటుంది. ధన ప్రభావం అనేది 3 విధాలుగా పడుతుంది. 1 ప్రభుత్వము, 2 పార్టీలు, 3 క్యాండిడేటు. డబ్బు ఒక ఓటర్ మీద ఎన్ని విధాలుగా పడుతుందంటే, ప్రభుత్వాలు సపోజ్ చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఇట్లా చేసేసి అమ్మఒడి కానీ, ఇవి ప్రభుత్వ పథకాల కింద లెక్క అనుకున్నాం. 2వది పార్టీల పరంగా, 3వది క్యాండిడేట్ పరంగా. పార్టీ ప్లస్ క్యాండిడేట్ కలిసి ఆ రోజు రాత్రి కానీ, ముందు రోజు రాత్రి కానీ ఎంత ఇచ్చారు ఓటుకు, 1000, 2000, 3000, 4000, 5000, 10,000, వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు. ఇంకో పార్టీ అసలు ఇవ్వలేదనుకోండి, అసలు ఎవరు ఇవ్వలేదనుకోండి, ఓట్లకే పోయిన పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి ధన ప్రభావం వచ్చేసి విపరీతంగా పనిచేస్తుంది. దీంట్లో ప్రభుత్వ పథకాల కంటే కూడా ఆ రోజు కానీ, ముందు రోజు కానీ, పార్టీ కానీ, క్యాండిడేట్ కానీ, వాళ్ళిద్దరు కానీ కలిసి ఎవరు ఎక్కువ ఇస్తారో దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అసలు ఇకుంటే అసలు పడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక పార్టీ 2,000 ఇచ్చి ఓటుకు, ఇంకో పార్టీ 1000 ఇచ్చి, ఇంకో పార్టీ అసలు ఇవ్వలేదనుకోండి, అస్సలు ఇవ్వలేని పార్టీకి అస్సలు పడవు, 100 కంటే తక్కువ పడతాయి. వాళ్ళ మీద అభిమానం లేదని కాదు. ఈ 2,000, 1000 ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో 3 ఓట్లు ఉంటే వీళ్ళు 3 ఓట్లకు 6,000 ఇచ్చారు, వాళ్ళు 3 ఓట్లకు 3,000 ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు వచ్చేసి 2 రేట్లు వేస్తాం, వీళ్ళకి 1 వేస్తాం అనుకునే కుటుంబాలు కొన్ని ఉంటాయి. లేదు వచ్చేసేసి 2 రేట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకొకటి వీళ్ళకొకటి వేద్దాం అనుకునే వాళ్ళు. ఈ విధంగా లాస్ట్ మూమెంట్లో ఇచ్చే డబ్బు అనేది విపరీతంగా పనిచేస్తుంది. దీనికి ఎగ్జంప్షన్ ఎవరు కాదు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గమే, నాది కూడా పులిందర్ నియోజకవర్గమే. మొన్న మరి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన వేట వచ్చింది, 170, 150 వచ్చినాయి. కానీ ప్రజలు ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో పులివెందుల్లో మొత్తము ప్రజలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చూసే ఓట్లు వేశారు అనుకుంటారు. కానీ అది ఏమాత్రం వాస్తవం కాదు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవరేజ్ గా ఓటర్కి వచ్చేసి 1,500 ఇచ్చారు. కాబట్టి ఇది నిరంతర చైతన్యమే. ఒక్కోసారి నిరంతర చైతన్యమే. నేను చెప్పాను, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలతోనే కంటే కూడా క్యాండిడేట్ పార్టీ ఇచ్చే డబ్బు ఎక్కువ పనిచేస్తుంది. ప్రభుత్వం ఇచ్చేది ఉంటే ఎన్టీ రామారావు గారి 29లో ఓడిపోకూడదు, ఈ యొక్క కేసీఆర్ వచ్చేసి మన హుజురాబాద్ లో ఓడిపోకూడదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 2009లో 2004 కంటే ఎక్కువ వచ్చిండాలా. కానీ 30 సీట్లు తగ్గినాయి. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధిని విస్తరించి సంక్షేమం చేస్తే ప్రభుత్వాలు వచ్చేసి పోయి ఆఖరికి దాని వల్ల రాష్ట్రం నష్టపోతుంది. మనం అలవాటు అవ్వాల్సిందేనా? మెయిన్ గా సదరన్ లో అటు తులసిరెడ్డి గారు చెప్పిన ఎవరు ఒప్పుకున్న కేరళ తప్పించి మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇదే ట్రెండ్ ఉంది. నార్త్ తో పోల్చుకుంటే అక్కడ ఎమోషనల్ గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ ఎకనామికల్ గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఇప్పుడు నార్త్ కూడా నేర్చుకుంటా ఉన్నారండి సౌత్ని చూసి. సార్ ఈరోజు మనకేంటంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 7 దశాబ్దాల చరిత్రను ఒకసారి రాజకీయంగా మనం పరిగణలో తీసుకున్నట్లయితే దాని ముందు సిద్ధాంతపరమైన ప్రభావం ఉండేదండి.
సిద్ధాంతపరమైన ప్రభావం ఎప్పుడైతే మనం అరిస్టాటిల్ గారు చెప్తూ ఉంటాడు, టాల్స్టాయ్ గారు చెప్తూ ఉంటాడు, ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎప్పుడు సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే ప్రజల యొక్క అసమర్థతని లేకపోతే ప్రజల యొక్క వాళ్ళ యొక్క సరైన అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఉంచటమే ప్రభుత్వం బలంగా ఉంది అని చెప్పుకోవడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయండి. ప్రభుత్వాలు ఈ బలంగా ఉండటానికి ప్రజల్ని బలహీనంగా చేసే పద్ధతిని ఒకటి ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అదే ఏంటంటే ప్రజల్ని ఆశ చూపించటం. ఇది ఒక పార్టీల బలహీనత అండి. ఇవాళ ఏంటి, ఏ పార్టీ పోటీ చేసినా, ఎన్ని రాజకీయ పార్టీలు పోటీ చేసినా ఇవాళ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? సిద్ధాంత బలం మనం ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని వీళ్ళు డబ్బులు ఇవ్వటం, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారని వాళ్ళు డబ్బులు ఇవ్వటం. గతంలో ఇది ఉండేది కాదు. సిద్ధాంతపరమైన ఆలోచనలు, సిద్ధాంతపరమైన వాదన, సిద్ధాంతాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి పడే తపన ఒక 3 దశాబ్దాలు జరిగినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో రకరకాల ప్రయత్నాలు జరుగుతూ వచ్చినాయి. ప్రజల్ని వేరే రకంగా ఆకట్టుకోవటం, వర్గాలుగా విడగొట్టడం, తర్వాత మతాలు, కులాలని, వీటిలన్నింటినీ కూడా దాదాపు ఏమి చేయాలి అనే దానికి రాజకీయాల్లో ఏమి చేయకూడదన్నా కూడా అన్నీ చేసినాయి. ఏవైతే నీతివంతమైన కార్యక్రమాలు నీతివంతంగా ఉంచాలి అనే మన మాటల వరకే పరిమితం అయ్యి మిగతాదంతా కూడా చేసింది రాజకీయ పార్టీలే. అయితే ఇది ఒకళ్ళు మారిస్తే మారేది కాదండి. వాళ్ళ ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజలు కూడా ఏం ఆలోచిస్తూ ఉన్నా, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఒకళ్ళు డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేదాకా ఓడు రాని సంఘటనలు కూడా మనం చూసాం కదా. హుజూరాబాద్ సందర్భం చూసాం రాజా గారు. అదే ఇది ఒక చోట కాదండి, హుజూరాబాద్ అనే కాదు, రాష్ట్రం మొత్తంలో దేశం మొత్తంలో కూడా జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా దానికి దారి తీసే విధంగా ఏంటంటే యథారాజా తదా ప్రజ. మనం వ్యవహరించే తీరుని బట్టి మనం ఆ వైపుకి అసలు ఆలోచన చేయకుండా ఊరినే మాటల వరకే పరిమితి చేసి చివరికి వచ్చేటప్పటికే నీకు ఓటు వేసేవాడా ఓటు వేయినాడా అనేది కాకుండా ఓటర్లందరికీ డబ్బు పంచే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్న ట్రెండ్. ఎంతమంది జనాలు ఓటర్లుగా ఉన్నారో ఆ జనాలందరికీ కూడా నీ వర్గమా నా వర్గమా అనేది కాకుండా ఇందాక తులసిరెడ్డి గారు చెప్పిన సెంటిమెంట్, వాళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళు డబ్బులు ఇచ్చారు, నేను ఒక ఓటు అటేస్తాను నువ్వు ఒక ఓటు ఇస్తావని పాపభీతి. ప్రజలకు కూడా పాపభీతితో ఆలోచించే పరిస్థితిని మనం తీసుకొస్తా ఉన్నాం. రాజకీయ అవగాహన పక్క తప్పించేసాం. కేవలం అధికారం కోసం మనం చేసే ప్రయత్నం వల్ల ఈ రోజున సమాజాన్ని నష్టపరుస్తున్నాం అనే భావం. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను సార్, ఇవాళ రాజకీయాలని వ్యాపారంగా మార్చుకోవడానికి దళారీలు ఈ రోజున రాజకీయాన్ని కేంద్రంగా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి రావడం జరుగుతూ ఉంది. దీన్ని మనం కూడా ప్రోత్సహించకూడదు అనేది నా ఉద్దేశం అండి. వ్యక్తిగతమైన నా ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకే పరిమితి చేసి, ఇదివరకు ఎవరు టాటాలు బిర్లాలు ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు కాదండి రాజకీయాలకి. వాళ్ళు బయట ఉండేవాళ్ళు అండి. రాజకీయాల్లో నిరంతరం సేవ చేసేవాడు, పేదవాడిగా ఉండేవాడు, బస్ ఎక్కి వెళ్ళేవాడు, వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండేవాళ్ళు. ఏంటి వాళ్ళు ఎవరైతే ప్రజలకు కావాలో వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు రాజకీయ నాయకుడిని. మాకు ఈ ఊర్లో పని ఉంది, ఈ ఊర్లో నువ్వు రావాలి, నువ్వు వచ్చి ఈ పని చేసి పెట్టు, నువ్వు అయితే చేస్తే భావన కల్పించేలాగా ఉండేదండి. అలాంటి నాయకత్వాలు ఉండేవి. ఎలాంటి వ్యసనాలకి అవకాశం లేకుండా విభిన్నంగా ఉంది. ఇలా డిబేట్ పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి రావడం ఖచ్చితంగా బాధపడాలండి. అన్ని రాజకీయ పార్టీలు బాధపడాలండి, అన్ని రాజకీయ పార్టీలు బాధపడాలి. రాజకీయాల్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. ధర్మశ్రీ గారు 2004 నుంచి మీరు ఏ విధంగా ఖర్చు పెట్టారో అవి వివరించి వచ్చారు. అంటే ఇంకా ఈ ట్రెండ్కి అలవాటు పడిపోదామా? మరి పరిష్కారం లేదా, వేఅవుట్ లేదా? లేదండి. ఇప్పుడు అందుకే రాజకీయ ప్రక్షాళన తీసుకురావాలని పరిపాలన విధానంలో, అందుకే చెప్తున్నాను పరిపాలన విధానంలో మార్పు తీసుకురావాలని, రాజకీయ ప్రక్షాళన తీసుకురావాలని, మలినమైపోయినటువంటి సమాజాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆ దిశలో అడుగులు వేయకుండా ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సింగిల్ ఎన్పీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని తిరుపతి ఎలక్షన్లో మాకు డైరెక్ట్గా చెప్పి, నేను గూడూరు ఇన్ఛార్జ్గా ఉన్నానండి గూడూరు అసెంబ్లీకి తిరుపతి ఎలక్షన్లో. ఎట్టి పరిస్థితులు సింగిల్ ఎన్పీ టీడీపీ వాళ్ళే కాదండి, మీటింగ్లకు డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటే ఏమో వాళ్ళు ఎలక్షన్లో కానీ ఖర్చు పెడతారేమో, ఎలక్షన్ ఓటింగ్ కంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి, మీటింగ్లకు ఖర్చు పెట్టిన ఆల్బర్ట్ రాజా గారు కూడా ఆ రోజు వచ్చారు. కంప్లీట్ అవనియండి దయచేసి, నా మాట కంప్లీట్ అవనియండి. మీరు మాట్లాడినప్పుడు నేను చెప్పలేదు.
దొంగ ఏ? ఐడెంటిటీ కార్డ్స్ పుట్టించి Right, ఓట్లు right. వేసుకోవడం ఏ అనేది కొత్త టీడీపీ ప్రక్రియ. టీడీపీ వాళ్ళు కొత్త ప్రక్రియ. నేను అనేది దొంగ మీటింగుల ఓట్లు కోసం వేసుకోవడం ఖర్చు అనేది పెట్టిన మామూలుగా కార్యక్రమం. ఖర్చు కానీ పెట్టిన ఐడెంటిటీ కార్డ్స్ ఒక రూపాయి మామూలుగా తీసుకొచ్చి దాని మీటింగ్ ద్వారా ఖర్చు పెట్టినా దొంగ సరే ఓట్లు ఓటింగ్ వేసుకోవడం ఖర్చు ఫస్ట్ పెట్టారని చెప్పలేదు. Right, right. కానీ మేము మీటింగ్ కానీ ఓటింగ్ కానీ మేము రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆ విషయం రాజా గారికి కూడా తెలుసు. రాజా గారు కూడా ఆ రోజు ఇన్ఛార్జ్ అన్నమాట గూడూరు. నేను కూడా చెప్తున్నా కదా సార్, ఇక నేను చెప్పట్లేదు. ఐడెంటిటీ ఇంకో ఐడెంటిటీ విషయం. కార్డ్స్ని ఇక ఓటర్ బడ్జెట్ కార్డ్స్ ఎన్నికలకు దొంగ సంబంధించి కార్డ్స్ కూడా దానికోసం ఆల్రెడీ మాట్లాడాం. తిరుపతి బయాలజీకి సంబంధించి వాయిస్ పార్టీల బాధ్యత ఏంటి? కర్ణ ధర్మశ్రీ గారు పార్టీల బాధ్యత ఏంటి? ఎందుకంటే పార్టీల బాధ్యత ఏంటి? ఈ కల్చర్ పోవాలంటే దానికి కన్ఫైన్ అవ్వండి దయచేసి. మనం మిగతా అంశాల్లోకి వెళ్ళొద్దు. డబ్బు ఏ పార్టీ అయినా డబ్బు ప్రభావితం చేసే విధంగా ఏ పార్టీ ప్రయత్నం చేయకూడదు. తులసిరెడ్డి గారు ఏంటంటే ఇంకా పాతకాలం నుంచి ఇంకా ఏదో రిగ్గింగ్లు జరుగుతున్నాయి. ఇంకా ఏంటంటే ఆయన అప్డేట్ అవ్వాలి. ఆ పరిస్థితులు పోయాయి. ఆ రాజకీయాల ఆలోచనలు రిగ్గింగ్లు అలాంటి వ్యవహారాలన్నీ ఆనాడే పోయాయి. తులసిరెడ్డి గారు అప్పటి నుంచి ఉండడం వల్ల ఏంటంటే ఇంకా భానుప్రకాష్ రెడ్డి గారు రిగ్గింగ్లు జరిగిపోతున్నాయి. భానుప్రకాష్ రెడ్డి గారు సమయం కూడా అయిపోయింది. బ్రీఫ్ గా ఏం చెప్తారు? రాజకీయాలకి 4 కారణాలు చూపిస్తారండి. రాజకీయాలకి 4 కారణాలు రేపు ఒకటి క్యారెక్టర్, 2 మీరన్నట్టు ఏంటంటే క్యాస్ట్, 3 క్యాష్, 4 క్యాలిబర్. ఈ 4 కూడా కొలమానంగా తీసుకుంటున్నారు. అలా కాబట్టి రకరకాల చూపుతున్నాయి. క్యారెక్టర్ గానీ క్యాష్ గానీ క్యాస్ట్ గానీ నేను చెప్పేది ఒకటే ఒకటి. నేను చెప్పేది ధర్మశ్రీ గారు ఆయన వినరని ఆయన మాట్లాడండి సార్, మాట్లాడండి. ఆగారు, మాట్లాడండి బ్రీఫ్ గా. నేను చెప్పేది ఒకటి. దయచేసి నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, క్యాష్ కాకుండా నాకు అంటే పర్సనల్ నాకేం ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన కాకుండా సమాజానికి ఏం ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచించి మంచి వ్యక్తి ఓటేయండి. కాబట్టి ప్రభుత్వాలు కూడా సంక్షేమం పేరుతో ప్రజల్ని సోమరిపోతులు చేయొద్దండి. పథకాల పేరుతో వారికి ముందు తులసిరెడ్డి చేప పట్టేది నేర్పించాలి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రాబో రోజుల్లో మంచి రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి థ్యాంక్ యూ ఆల్పాటి రాజా గారు, థ్యాంక్ యూ కర్ణం ధర్మశ్రీ గారు. ఓవరాల్గా సంక్షేమ పథకాలు ఎల్లకాలం గెలిపిస్తాయా, అసలు ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న అంశాలు ఏంటి, ఎన్నికల్లో విజయానికి తారక మంత్రం అంటే అంశం సంబంధించి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రధాన పార్టీల నుంచి ఉన్న నేతల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశాం. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారు దీనిపైన ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఆయన చేసిన ప్రయత్నాలు మనం చూసాం. అలాంటి దీనికి సంబంధించి కొన్ని సదస్సులు కూడా నిర్వహించిన అనుభవం జయప్రకాష్ నారాయణ గారు సొంతం. కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు, అసలు ప్రస్తుత కాలంలో ఎన్నికల విజయానికి తారక మంత్రం ఏంటి? సంక్షేమ పథకాలే గెలిపిస్తాయా, లేదంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఈ డబ్బు ప్రభావం పెరిగిపోవటం, ఈ ట్రెండ్ మార్చలేమా? సతీష్, ఎన్నికల్లో మనందరికీ తెలుసు 3 అంశాలు తీవ్రంగా ప్రభావం చూపెడుతున్నాయి సార్. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరు ఉంటుంది, కానీ మొత్తం మీద చూసినట్టయితే ప్రధానంగా ఒకటి ఖచ్చితంగా డబ్బు పంపిణీ. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మినహాయించి ఉత్తరాది క్రమక్రమంగా పాకింది. చివరికి మీకు జమ్మూ కాశ్మీర్ ఈశాన్య భారతానికి కూడా పాకింది. కేవలం బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇంకా అంత డబ్బు రాలేదు, కానీ కాలక్రమేణా దేశం అంతా పాకుతున్నది. 2, ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి, అంటే మందికి అందరికి కావాల్సిన ఉమ్మడి సౌకర్యాలు కల్పించడం కానీ, విద్య ఆరోగ్యాన్ని మౌలిక సదుపాయాలు లేపించి ఆర్థిక వ్యవస్థలు పెంచి ఆదాయాలు పెంచడం కానీ అది ప్రభుత్వం చేయాల్సిన పని. అందుకోసం మనంతా కూడా ప్రభుత్వాన్ని పెట్టుకున్నాము, అందుకోసమే మనం పన్ను డబ్బులు కడుతున్నాం. అది పూర్తిగా మర్చిపోయి కేవలం నాకు అధికారం మీరు ఇవ్వండి, మేము అయిన కాడికి తీసుకుంటాం, డబ్బులు సంపాదించుకుంటాము, మరి మిగతా అంతా కూడా పంజరాలు చేస్తాము, అంతే. పూర్తిగా తాత్కాలికమైన తాయిలం. 3వది కులం, మతం, ప్రాంతం ఏదో రకంగా వాటిని ఉపయోగించి అయితే ఓట్లను ఆకర్షించి సమాజాన్ని విభజించి ఆ ఉద్రిక్తతను సృష్టించి దాంతో ఓట్లు చేసుకోవడం. అయితే దీనికి రాజకీయ పార్టీలని ప్రజలు తిట్టి లాభం లేదు. మనం ఒక అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కేవలం మన ప్రజాస్వామ్యం 2కే పరిమితమైంది. 1 ఓటు వేయడము, 2 ఓటేసినాక నిరసన తెలియజేయటము, అరవటము, జిందాబాద్ ముర్దాబాద్ డౌన్ అని చెప్పని. నిజమైన ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. పౌరుడికి తాను వేసిన ఓటుకి తన జీవితంలో తన పిల్లలకి తన కుటుంబానికి కలిగే మంచి చెడులకి మంచి సంబంధం స్పష్టంగా అర్థం కావాలి. వివిధ కారణాల వల్ల అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం. ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా అక్షర జ్ఞానం లేకుండా ఉండి పేదరికంలో ఉండి మనంతా ఒక్కసారిగా
వయోజనోటు ఏ దేశంలో ఇవ్వాలి. ఒక భారతదేశంలోనే ఒక వినూత్నమైన ప్రయోగం జరిగింది. అక్షరజ్ఞానం లేదు 190 మందికి ఆనాడు, ఈనాడు కూడా 170 మందికి లేదు. మన పైపైన చెప్తున్నాం, నిజమైన అక్షరజ్ఞానం 170 మందికి లేదు ఈనాటికి కూడా. ఆనాడు 190 మందికి పైగా లేదు. అలాగే ఆనాడు మరింత భయంకరమైన పేదరికం అన్నది ఈవేళ కూడా 170-75 మందికి రోజుకి 30-40 రూపాయలు తలసరి ఖర్చు పెడితే బాగా ఖర్చు పెట్టినట్లు లెక్క. కాబట్టి ఇలాంటి సమాజంలో మీకు ఓటు విలువ అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం మనం చేయకపోయేసరికి రాజకీయ పార్టీలు ఊపిలో కూరుకుపోయినాయి. ఇది ఇవాళ రాజకీయ పార్టీలు తిట్టినా కూడా ప్రయోజనం లేదు. ఇవాళ ఏదైనా పార్టీ పూనుకుని మేము డబ్బులు పంచము, తాయిలాలు ఇవ్వము, నిజంగా మంచి పరిపాలన ఇస్తాము, మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, ఆర్థికాభివృద్ధికి బాట వేస్తాము, మీ అందరికీ మంచి విద్య ఆరోగ్యాన్ని ఇస్తామని కూర్చుంటే గ్యారంటీ ఓడిపోతుంది. అంటే డబ్బులు ఖర్చు పెడితే గెలుస్తారని గ్యారంటీ లేదు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే 199 సందర్భాల్లో ఓడిపోతారన్న గ్యారంటీ ఉంది. కాబట్టి పార్టీలు ఊపిలో కూరుకుపోయినాయి. అంచేత పార్టీలు తిట్టడం కాకుండా మరి దాని నుంచి బయటపడాలి. అలాగే ప్రజల నుంచి ప్రయోజనం లేదు. ప్రజలు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు? ప్రజలు మొట్టమొదటిలో ప్రజలు డబ్బులు అడగల. కాలక్రమేణా రాజకీయంలో విపరీతమైన పోటీ ఉంటే అధికారమే లక్ష్యంగా ఉంది. అధికారం లేకపోతే దానికంటే మరణమే శరణ్యం అనే పరిస్థితి తీసుకొచ్చి రాజకీయ పార్టీలు ఈ అధికార దాహంతో కాలక్రమేణా ప్రజలకి అలవాటు చేశారు. ప్రజల బేదరికం ఓ పక్కన, రెండో పక్కన చచ్చినోడి పెళ్లికి వచ్చిందా కట్నం. ఎలాగో ఓటు వల్ల మా జీవితంలో పెద్ద మార్పు రానప్పుడు చచ్చినోడి పెళ్లికి వచ్చిందా కట్నం. డబ్బులు తీసుకుని ఓటేయడం కావచ్చు, తాయిలాలు రొంగిపోవడం కావచ్చు, కారణం ప్రధానం కాదు, ఇంతకంటే మంచి జరుగుతుందని ఆశలాగా. ఈ నేపథ్యంలో మనం వాళ్ళని తిట్టడం కాకుండా కొంచెం లోతుకెళ్ళాలి. నా దృష్టిలో 3 ఆలోచించాలి మనం. మొట్టమొదట తాయిలాల సంగతి చూద్దాం. రాజకీయ పార్టీలు గట్టిగా చేయదలుచుకుంటే ఆ విధంగా నాయకత్వ లక్షణాలు, ఆ ధైర్యం ఉన్నట్టయితే రాజశేఖర గారు పాటించారు. 2009లో మీరు చూడండి, ఆ ఎన్నిక నుంచి చాలా ఫలితాలు నేర్చుకోవాలి. 2004లో ఆయన ఉచిత విద్యుత్తుతో వచ్చారు, అది అమలు చేశారు. దాంతోపాటు చాలా పథకాలు పెట్టారు. 2009లో ఆనాడు తెలుగుదేశం పార్టీ గట్టిగా పోటీ ఇవ్వాలని చెప్పని రుణమాఫీ ప్రకటించింది. అప్పటికి రుణమాఫీ ఇచ్చారు జాతీయ స్థాయి నుంచి, కానీ రాష్ట్రంలో రుణమాఫీ ప్రకటించింది. రాజశేఖర గారు చాలా ధైర్యంగా ఇచ్చినంత ఇచ్చామయ్యా, ఇంకెంతకంటే ఇవ్వడం సాధ్యం కాదు, ఇంకో 2 కేజీలు బియ్యం ఎక్కువ ఇస్తాము, ఇంకో 2 గంటల విద్యుత్ ఎక్కువ ఇస్తాము, మీకు మిగతాది అమలు వదిలేయండి అని చెప్పంటే ప్రజలు ఓటేశారు. అది చిన్న విషయం కాదు. ఒక పక్కన రుణమాఫీ అంటే ఏమిటి? సంక్షేమానికి గనక ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలి. మన దాంట్లో పేద దేశంలో ఇవాళ సంక్షేమం అసలు నేను తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వను అని చెప్పంటే ఎన్నికలు నీకు అవకాశమే లేదు. ఎందుకంటే పేదరికం, దుర్భర దారిద్ర్యం, మరి అవసరాలు ఉన్న పరిస్థితి ఒకటి, రెండో పక్కన అలవాటు పడ్డ పరిస్థితిలో సాధ్యం కాదు. కానీ దానికి ఎంతో కొంత పరిమితి పెట్టి వేరే మార్గంలో మిగతా మీకు అందే ఏర్పాటు చేస్తాన్న విశ్వసనీయత కనుక ఉన్నట్టయితే అది కొంతమేరకు సాధ్యమవుతుంది. తేలిక కాదు. అధికారాన్ని పణంగా పెట్టాలి, ఓడిపోవచ్చు, కానీ దానికి పార్టీలు నడవాల్సిన ధైర్యం ఉండాలి. నేను పెద్దగా ఆశించట్లా, కొంత ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాను అంతే. కానీ జాతీయ స్థాయిలో ప్రభుత్వం దీనికోసం గట్టి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? సంక్షేమం వద్దా కాదా అని చర్చ కాదు. సంక్షేమం అన్న పేరుతో తాత్కాలికమైన తాయిలాలతో ఉద్యోగుల జీతాలు, తాయిలాలు తప్ప ఇంకేమీ ప్రభుత్వాలు లేకుండా పోతాయి. ఎన్నో రాష్ట్రాల్లో మీరు చూడండి, రోడ్లు లేవు, మంచినీటి సదుపాయం సరిగ్గా లేదు, మీకు పౌర రవాణా సరిగ్గా లేదు, విద్య ఆరోగ్యం అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. మన భారతదేశంలో దిగజారిపోయే నాసి ప్రమాణాలు. నిజంగా పేద పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే విద్య ఆరోగ్యం లేకపోతే ఇంకెలా సాధ్యమవుతుంది? అంతే నిరంతరం బెచ్చగాలుగా మార్చేస్తున్నాం, మనమే ఆధారపడేవాళ్ళుగా మార్చేస్తున్నాం. విద్య ఆరోగ్యాలు లేవు. ఇవన్నీ పక్కన పెట్టేసి తాత్కాలికంగా తాయిలాల మీదే అధికారం నడుపుతున్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో FRBM చట్టం అవుతున్నారు. అంటే రాష్ట్రాలు కానీ జాతీయ స్థాయిలో ప్రభుత్వం కానీ ఒక పరిమితికి మించి అప్పులు చేయకుండా, అంటే బడ్జెట్లో లోటు లేకుండా, బడ్జెట్ లోటు అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే లోటు అవుతుంది, ఆ లోటుని అప్పులతో పూరిస్తారు. ఆ అప్పుల పరిమితిని కుదిస్తూ ఫిస్కల్ డెఫిసిట్ చెప్పన్నారు, ద్రవ్యలోటు. ఆ ద్రవ్యలోటు ఇంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు, పార్లమెంట్ శాసనం చేసింది. జాతీయ స్థాయి ప్రభుత్వానికి వర్తిస్తుంది, రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఆ విధంగా మీ బడ్జెట్లో ఎంత శాతానికి మించి తాయిలాలు ఇవ్వద్దు, అంతవరకు తాయిలాలు ఇచ్చుకోండి. ఎంత ఎవరికి ఏది ఇష్టం, ఏ రాష్ట్రానికి కావాలో రాష్ట్రం, కానీ దానికి ఒక పరిమితి ఉన్నది. బడ్జెట్ డబ్బంతా కూడా తాయిలాలకు ఇచ్చే హక్కు మీకు లేదని చెప్పి ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత జాతీయ స్థాయిలో తీసుకోవాలి. రాష్ట్రాల్లో చేయడానికి రాష్ట్రాలకు యంత్రాంగం లేదు, వాళ్ళకి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మార్గం లేదు. రెండోది రాజకీయంగా రాష్ట్రాలు చేయలేదు. ఆ బాధ్యత నెత్తి మీద జాతీయ స్థాయిలో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు తీసుకోవాలి. తీసుకుని దేశ భవిష్యత్తు కోసం ప్రజలకు నచ్చే శక్తి అనుకున్నది. ఖచ్చితంగా తాత్కాలికమైన అవసరాలు కావాలి, కానీ దేశాన్ని అభివృద్ధి పథంలో పెట్టి మీ పిల్లలకు ఆదాయాలు పెరగాలి. అది పెరగాలంటే రేపటి కోసం ఇవాళ కొంత త్యాగానికి సిద్ధం కావాలని చెప్పి ఆయన ఒక మాట చెప్పి పార్లమెంట్లో చట్టం చేయడం ఇవాళ అత్యవసరం నా దృష్టిలో. ఇక రెండోది డబ్బుల విషయం. డబ్బుల విషయం మీరు ఉపన్యాసాలతోనూ
రైతులకి మన ప్రజలకి లేకపోతే పార్టీలకి నీతి వాక్యాలతోనే దాగేది కదా, ఎందుకంటే ఒక స్థాయి దాటిపోయి అందరూ అవినీతి కోసం ఇచ్చేస్తున్నాను కూడా అంటల. అవినీతి ఖచ్చితంగా రాజకీయ అంతర్భాగమైన పట్ల వాస్తవమే, కానీ ఒక ఫ్యూడల్ తత్వం, అధికారం లేకపోతే ప్రాణమైనా పోతుంది అని చెప్పన్న ఒక పరిస్థితిని మన దేశంలో మొదటి నుంచి తీసుకొచ్చాం. దాంతో ఏమైందంటే లెక్కకు మించి అసలు రేపు పొద్దున డబ్బులు సంపాదించుకునే అవకాశంతో కూడా నిమిత్తం లేకుండా విపరీతంగా ఖర్చు పెడుతున్నాం. హుజూరాబాద్లో మొన్న పెట్టిన ఖర్చు పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మరి బ్రిటన్ మనకంటే ఎంత సంపన్న దేశం, 15-16 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశం, 6.5 కోట్ల జనాభా ఉన్న దేశం. ఆ బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీల అధికారంలో ఉన్నటువంటి కన్జర్వేటివ్స్, ప్రతిపక్షం లేబర్ పార్టీ కలిపి 24 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 240 కోట్ల రూపాయలు. అది కూడా ఏమిటి, విదేశీ మన మార్పిడి ఎక్స్చేంజ్ వాల్యూ ప్రకారం అయినట్టయితే కొనుగోలు శక్తి రీత్యా అయితే సుమారుగా 70 కోట్ల రూపాయలకు సమానం. అంటే బ్రిటన్లో దేశం మొత్తంలో 2 ప్రధాన పార్టీలు 70 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే హుజూరాబాద్లో వీళ్ళ లెక్కల ప్రకారం దానికి రెట్టింపు అయినట్టు కనిపిస్తున్నది. ఒక్కసారి మనం గుండె మీద వేసుకోవాలి. ఇది ఆషామాషిగా పోదు, ఇంత ఖర్చు ఉండదు. ఉప ఎన్నికలో 150-200 కోట్ల రూపాయలు ఉప ఎన్నికలు ఉంటగా జాతీయ సాధారణ ఎన్నికలు ఉండకపోవచ్చు, కానీ విపరీతమైన ఖర్చు పెరిగిపోతున్నమాట వాస్తవము. దాని నుంచి వెనక్కి తీయడం అనేది మామూలు పద్ధతుల్లో ఇవాళ సాధ్యం కాదు. నేను నిశ్చయంగా చెప్తున్నాను. ఈ 25 ఏళ్ళు ఈ దేశ రాజకీయాన్ని, ఈ దేశంలో పరిపాలనని నిరంతరం అధ్యయనం చేసి నిరంతరం పోరాటం చేస్తూ నిశ్చయంగా చెప్తున్నాను, ఇది ఆషామాషిగా పోదు, మాటలతో పోదు. ఇప్పుడు ఇవాళ మాట్లాడుకున్న మాటలు లాంటివి మనం 30 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాం దేశంలో. ఇది కొత్త కదా. 1998-99 ఆ ప్రాంతాల్లో మా తెలుగు రాష్ట్రంలో ₹1 కోటి ఖర్చు అవుతుందో ఎమ్మెల్యే ఎన్నికంటే దేశంలో మిగతా వాళ్ళు నమ్మేవాడు కాదు. ఈయన కొంచెం ఎక్కువ చెప్తాడని చెప్పి అనుకునేవాడు. ఇవాళ ₹1 కోటి అంటే వాడు నమ్మిపోతారు. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ కొన్ని చోట్ల ₹1, 2 కోట్లు, 5 కోట్లు ఖర్చు అయిన సర్పంచులు నాకు తెలుసు. కాబట్టి ఇది మాటలతో తగ్గదు. ఎన్నికల వ్యవస్థ మారాలి. మనం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే ఈ ఇద్దరు రెండు గుర్రాల పోటీలో ఉండి 4-5 ఉన్నా కూడా 2 ప్రధాన పార్టీలకి, మీరు హుజూరాబాద్లో చూడండి, కాంగ్రెస్ ఎప్పుడైతే 3వ స్థానానికి వెళ్ళిపోతుంది, గెలుపు అవకాశం లేదనగానే కాంగ్రెస్ పడిపోయింది. ఇంకో చోట మరో పార్టీకి 3వ స్థానానికి వెళ్ళిపోతాం అంటే ఆ పార్టీ పడిపోతుంది. మీరు ఎన్నో చోట్ల చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చూడండి, 3వ స్థానం అనుకోగానే ఒకప్పుడు అంత ప్రభావం ఉన్న పార్టీ ఇవాళ దాదాపు నామరూపాలు లేకుండా పోయింది ఓట్ల రీత్యా. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో మీరు వివిధ రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ప్రధానంగా 2 అభ్యర్థుల మధ్య పోటీ, 2 పార్టీల మధ్య పోటీ. దీనిలో ఒకళ్ళు గెలిస్తే ఇంకోళ్ళు ఓడిపోవటం, అంతేగాని ఇద్దరికి ఆ ఓట్ల బట్టి వాళ్ళకి వచ్చే ప్రయోజనం లేదు. అయితే గెలుపు లేదా ఓటమి, 0 సమ్ గేమ్ అంటాం, విన్నర్ టేక్ ఆల్ సిస్టమ్ అని చెప్పంటాం. దాంతో ఏమైందంటే కాయరాజకాయ అని చెప్పి అదనంగా పడే ఓట్లు ఎక్కడున్నాయి. 1 ఓటు ఎక్కువ వచ్చినా గెలుస్తాం, 1 ఓటు తక్కువ వచ్చినా పోతుంది. ఇంత కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి, ఇంతమంది కార్యకర్తలు కష్టపడి మరి ఇన్ని పోరాటాలు చేసి గెలవకపోతే ఎట్లా అన్నటువంటిది ఆ ప్రతిష్టగా తీసుకోవటము, జీవన మరణ సమస్య తీసుకోవడం. ఎందుకంటే నియోజకవర్గాల్లో గెలుపుని బట్టే ప్రభుత్వం ఏర్పాటు. ఇది ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. తెల్లవాళ్ళు మనకు అరువుగా ఈ దేశంలో ఇచ్చారు. కేవలం వాళ్ళు అనుకుని తెచ్చాను తప్ప దానికి ఏ రకమైన సైద్ధాంతికమైనటువంటి పునాది కూడా లేదు. బ్రిటన్లో ఉంది, మనం కూడా పెట్టాం. బ్రిటన్లో చాలా చోట్ల ఎన్నికల్లో ఈ వ్యవస్థను తీసేశారు. బ్రిటన్లో, స్కాట్లాండ్లో, వేల్స్లో, నార్దర్న్ ఐర్లాండ్లో, అక్కడ మన రాష్ట్రాలు అనరు కానీ రాష్ట్రాలు లాంటి ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి ఎన్నికలు. మొన్నటిదాకా బ్రిటన్లో యూరోపియన్ ఎన్నికలు జరిగేవి, ఇప్పుడు యూరోప్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ ఎన్నికలు ఇట్లా జరగవు, అవన్నీ వేరే పద్ధతులు జరుగుతాయి. మనం మాత్రం బ్రిటన్లో పూర్వం నుంచి ఉన్న వ్యవస్థను పెట్టుకుని వేలాడుతూ కూర్చున్నాం. బ్రిటన్ పూర్వం పరిపాలించిన దేశాలు ఉన్నాయి, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, అవన్నీ వదిలేసినాయి. మనం కనుక దామాషా పద్ధతి ఎన్నికలు పెట్టినట్టయితే, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు అనే ఏర్పాటు చేసినట్టయితే, అప్పుడు ఏ అభ్యర్థికి కూడా డబ్బులు పంచితే అదనంగా ప్రయోజనం ఉండదు. నేను డబ్బులు పంచితే 10 మందికి ప్రయోజనం వస్తుంది, 10 మంది అభ్యర్థుల ప్రయోజనం కోసం నేను ఖర్చు పెట్టను. అది మానవ సహజం లక్షణం. కాబట్టి ఖచ్చితంగా చాలా వేగంగా డబ్బు ప్రభావం తగ్గిపోతుంది. పార్టీ ఓట్ల ఎక్కువ శాతం అట్లా తీసుకోవాలి. రెండోది ఇవాళ గెలుపు కోసం చెప్పిన గెలుపు గురాల అన్వేషణ. ఏమండి అలా అభ్యర్థి మంచివాడు కాదు, ఎందుకు పెట్టారు ఆయన అని చెప్పంటే, ఏం చేస్తాం సార్, మరి గెలిచే అవకాశం కావాలి కదా, మాకు గెలుపు గుర్రం కావాలి కదా, చేస్తున్నాం అని చెప్పంటారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. రేపు పొద్దున దామాషా పద్ధతి అయినట్టయితే ఈవేళ మంచి పేరు ప్రతిష్ట ఉండి గెలుపుకు పనికిరాలో వాళ్ళంతా గెలుపుకు పనికొస్తారు. ఈవేళ ఎవరిని ఉపయోగించుకుని వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా, ప్రతిష్ట లేకపోయినా మన ఎన్నికలు నిలబడుతున్నామో వాళ్ళంతా కూడా ఈ దామాషా పద్ధతికి పనికిరాదు. కాబట్టి రాజకీయంలో మార్పు క్రమక్రమంగా వచ్చేస్తుంది. ఒక రాష్ట్రంలో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు ఇచ్చి ఏర్పాటు చేసినట్టయితే కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాం. మరి చిన్న చిత్తక పార్టీలు రాకుండా 5-10% ఓట్లు కావాలి అని పెట్టండి.
అట్లాగే ప్రభుత్వం స్థిరంగా ఉండటం కోసం ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి మరి 10% సీట్లు ఎక్కువ ఇద్దాం, ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. చెప్పేది కష్టం కాదు. కానీ మౌలికంగా పార్టీ గెలుపు ఓటమి అన్నది రాష్ట్రంలో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి అన్న మార్పు చేయడం ఒకటి. రెండోది, ఎలాగో ఓటేసేది రాష్ట్రంలో నాయకులను చూసి, మన కేసీఆర్ గారిని చూసో, జగన్ను చూసో, లేకపోతే స్టాలిన్ను చూసో, మరొకరిని చూసో వేస్తున్నారు. అంతేగాని ఇదేమి ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటేసేది చాలా స్వల్పం. 90 పాళ్ళు ఇప్పుడు కూడా పార్టీ నాయకుడు, ఓ 10 పాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిని బట్టి ఉంటుంది ఓటు ఇప్పుడు కూడా. కాబట్టి ప్రత్యక్షంగా ఎన్నిక జరిగినట్టే. ఒక రాష్ట్రం మొత్తం టోకెన్ కొనాలని చెప్పంటే 3-4 వేల కోట్లు అయ్యేటైతే అంత ఖర్చు పెట్టి ఓడిపోతే మొత్తం పోయినట్టే. అందుకని ఆ డబ్బు ప్రభావం కంటే, డబ్బుల పంపిణీ మీద కంటే క్రమక్రమంగా ఆ ప్రజలు ఏం చేస్తారంటే, ఆ పార్టీలు ఏం చేస్తాయంటే, పార్టీ నాయకుల ప్రతిష్ట, గత చరిత్ర, పార్టీ ఎజెండా, పార్టీ మీద ప్రజలకు నమ్మకం, వాటి మీద ఆధారపడతారు. అభ్యర్థులు ఎలాంటి వాళ్ళని పెట్టడం, ఇది శాసనసభ ఎన్నికల్లో ఈ రకంగా ఆధారపడతారు. కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక ఈ రెండు చేయటం అవసరం. ఇక మూడోది, ఈ దేశంలో ప్రజల్లో పరిణతి పెరగాలి అంటే బలమైన స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. మన ఇంటెదురుగా కనుక పాలన ఉన్నట్టయితే, కంటెదురుగా ప్రభుత్వం ఉన్నట్టయితే, నా పనుల్లో ఎక్కడపోతుందో ప్రజలకు అర్థమైనట్టయితే, అప్పుడు తాయిలాలు కోరరు. ఏమి ఎందుకోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో అది జరగాలని కోరతాం. నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాను, 5వ ఫ్లోర్లో ఉన్నాను. ఇక్కడ నెల మెయింటెనెన్స్ ఫీ ఇస్తాం మేమందరం కూడా. నచ్చిన వాళ్ళని ఒక ఆయన ఎన్నుకున్నాం, మీరు చేయండి అని చెప్పాను. లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, మంచినీళ్ళు రావట్లేదు అనుకోండి, కింద భద్రత సరిగ్గా లేదనుకోండి, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు అనుకోండి, పార్కింగ్ సరిగ్గా లేదనుకోండి, ఎవరు ఊరుకోరు. ఇందుకోసం కదా మిమ్మల్ని పెట్టుకుంది, ఇందుకోసం టెన్నులు డబ్బులు ఇస్తున్నాం మేము. మీరు వెంటనే ఇవి సరిగ్గా చేయకపోతే మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటానని చెప్పి కూడా వస్తారు ముందుకి. ఎందుకంటే మన దగ్గర ఉంది, ఇది ఢిల్లీలో లేదు, ఎక్కడో దూరంగా లేదు, మన దగ్గర ఉంది. ప్రజలకు అలాంటిది లేదు ఇవాళ. అప్పుడు ఆయన వచ్చి, జేపీ గారు మీ ఓటు నాకు కావాలి, నేను అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిలబెడుతున్నాను, ఓ 1000 రూపాయలు ఇస్తానంటే చంపెట్టి కొడతాను. ఎందుకంటే నాకు ఏ ప్రయోజనం కోసం ఆయన పెట్టుకుంటున్నానో నాకు తెలుసు, ఎందుకోసం డబ్బులు కొడుతున్నాను నాకు తెలుసు, డబ్బులు నేను కొడుతున్నా, నాకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి డబ్బులు లొంగరు, తాయిలానికి లొంగరు, నాకేం కావాలో అందుకోసం చెప్పాను. ఇప్పుడు ప్రజలకు ఏమవుతుంది, నేను పన్నులు కొడుతున్నాను స్పృహ లేకుండా చేశాం. అత్యధికులు పరోక్ష పన్నులు కొడుతున్నాను స్పృహ కూడా లేదు. కాబట్టి ఈ డబ్బులు నావేను, ఈ డబ్బులు వాళ్ళెవరో వాళ్ళ తాతగారి ముత్తాతగారి ముల్లె కాదు, ఇది నా కోసం, నా భవిష్యత్తు కోసం నేను ఇచ్చుకుంటున్నది. రెండోది, నేను ఇంట్లో చేసుకోలేని పని ఉమ్మడి సదుపాయాల కోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నాను, వాడు నాకు దానం ఇచ్చేది ఏంటి, ఈ స్పృహ లేదు. అది ఉండాలంటే స్థానిక ప్రభుత్వాన్ని మనం బాగా బలోపేతం చేసి, అక్కడ జవాబుదారీ, మళ్ళీ వాళ్ళు కూడా బాగా మంచి వాళ్ళనే అట్లా, వాళ్ళు మామూలు వాళ్ళే, కానీ జవాబుదారీగా చేసినట్టయితే కాలక్రమేణా పరిస్థితి మారుతుంది. కానీ దీర్ఘకాలం పడుతుంది, అది ఒక్కరో జరిగే పని కాదు. ఇవాళ అర్జెంటుగా కావాల్సింది ఈ తాయిలాల మీద కొంత పరిమితి కోసం అని చెప్పని FRBM చట్టం లాంటి చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావడం, దేశం మొత్తానికి వర్తించేట్టుగా రాష్ట్రాలకి. రెండవది, ఎన్నికల వ్యవస్థని సమూలంగా మార్చి, ఓట్లకి డబ్బులు పంచినా కూడా దానివల్ల విజయం ఉండదు, విజయము అపజయం అన్నది మొత్తం ఓటర్లో ఉన్నటువంటి సదభిప్రాయం బట్టి ఉంటుంది. కాబట్టి ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని చెప్పిన స్థాయి మార్చడం, ఈ రెండు మౌలికమైన మార్పులు తేవటం ఇవాళ దేశానికి చాలా అవసరము. ఇవాళ మోదీ గారికి ఆ పనిచేసే అధికారం ఉంది. 2 సార్లు మరి పెద్ద ఎత్తున మెజారిటీ ఏకపార్టీ కట్టబెట్టారు. 1971 తర్వాత భారతదేశ చరిత్రలో 2 సార్లు ఒక పార్టీకి మెజారిటీ దొరకరాదు. మరి అది పెట్టింది కేవలం ఊరికి అక్కడ ప్రధానమంత్రి కూర్చుంటారు కాదు, వ్యవస్థను సమూలంగా మారుస్తారు, ఈ దేశాన్ని గట్టెక్కిస్తారు, ఈ ప్రజాస్వామ్యంలో పరిణతి తీసుకొస్తారు, స్వచ్ఛమైన నిజాయితీ రాజకీయాన్ని తీసుకొస్తారని నమ్మకంతో కట్టబెట్టారు. కాబట్టి ఆయన తలుచుకుంటే ఇవాళ పార్టీలందరూ ఏకం చేసి దీని కనుక దారి చూపెట్టినట్టయితే ఖచ్చితంగా దేశం మారుతుంది. అలా కాకుండా తాత్సారం చేస్తే చాలా ఎగురు దిగులతో ఎదుగు బదుగు పెద్దగా లేకుండా చైనా గురించి మాట్లాడుతున్నట్టు మనం ఆ స్థాయికి కళ్ళలో కూడా చేరుకోవడం, మనకు ఇవాళ ఏం చేస్తామనేది భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది. గొప్ప అవకాశం ఉంది ఇవాళ దేశం ముందు. ఇప్పటికే 30-40 ఏళ్ళు చాలా తాత్సారం చేశాం, మౌలికమైన మార్పులు తేకుండా. ఇప్పటికి కూడా తేకపోయినట్టయితే నిరంతరం భారతదేశం ఒక బడుగు దేశంగా మిగిలిపోతుంది. ఇక సెంటిమెంటు, సానుభూతి అస్త్రాలు ఎన్నికల విజయానికి తారక మంత్రం ఏంటి, నగదు బదిలీ పథకాలతో అధికారం అందుకోవచ్చా, ఇలాంటి ట్రెండ్ను పోగొట్టడానికి అసలు ఎన్నికల కమిషన్ పాత్ర ఎలా ఉండాలి, దీని విజయానికి తారక మంత్రం ఏంటి, దీనికి సంబంధించి రచ్చబండలో డిబేట్ కంటిన్యూ అవుతుంది. జయప్రకాష్ నారాయణ గారు, ఓకే, చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం. అంటే స్పెసిఫిక్ ఇక్కడ ఏంటంటే ఈ నగదు బదిలీ పథకాలతో శాశ్వత ఓటు బ్యాంకును పెట్టుకోవచ్చా, ప్రధానంగా మీరు అంటున్నట్టుగా డబ్బు ప్రభావం ఉంది, అది ఎవరూ కాదనలేని సత్యం. కానీ అదే సందర్భంలో ఓటరు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేయాలన్న విచక్షణ ఉంటుందా లేదా, మీరు గమనించింది ఏంటి? సతీష్, ఎన్నో సందర్భాల్లో గత 25 ఏళ్ళు చెప్తున్నా,
డబ్బు పంచడం అనేది కేవలం ఎంట్రన్స్ ఫీ. డబ్బుతో విజయం సాధ్యమైతే భారతదేశంలో కోట్లు ఖర్చు పెట్టే ఖరీదైనటువంటి ధనికులు తప్ప, వ్యాపారవేత్తలు తప్ప ఇంకెవ్వరికి రాజకీయాల్లో స్థానం ఉండేది కాదు. ఇది వాస్తవం కాదు. ఏంటంటే డబ్బు పంచకపోతే ఓటమి గ్యారంటీ. 100% అరుదుగా డబ్బు పంచకపోయినా గెలుపున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బు పంచి గెలవట్లా. అవును, నా ఎన్నిక 1 పైసా పంచకుండా ప్రజలు నెగ్గించారు. కానీ ఇవి అసాధారణమైనవి. ఢిల్లీలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎన్నో సందర్భాలు నేను చెప్పాను, ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాము. కానీ మిగతా సందర్భాల్లో డబ్బు పంపిణీ లేకపోతే మీరు అసలు బరిలో ఉన్నట్లు లెక్క కాదు. ప్రజలకి మీరు ఎంతో కొంత డబ్బు పంచితేనే బరిలో ఉన్నారు. ఆ తర్వాత ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఓటేస్తున్నారు. మంచి వచ్చాడో అది ఆ ఓటు మరి విచక్షణతో ఉందో లేదా అనేది ప్రజలు ఇష్టం. కానీ ప్రజలు డబ్బుతో నిమిత్తం లేకుండా ఒకసారి డబ్బు పంచాక ఇద్దరిని సమానంగా చూసి అప్పుడు నచ్చిన వాళ్ళకి ఆ సందర్భాన్ని బట్టి వేస్తున్నారు. రెండోది సెంటిమెంటు, సానుభూతి అనేది లేకుండా ప్రపంచంలో ఎక్కడ ఎన్నిక ఉండదు. అమెరికా లాంటి దేశంలో చూడండి, ఎంతో పరిణతి చెందిన దేశం, చాలా సంపద ఉన్న దేశం, మరి మీడియాలో కానీ మన బోళ్ళంత పరిపక్వత ఉన్న దేశం. బ్రిటన్లో చూడండి, బ్రిటన్లో బ్రెక్సిట్ అంటే మన దేశ సార్వభౌమత్వమా లేదా యూరప్తో కలిసి ఉంటామా? ఇవాళ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సెంటిమెంట్ తీసుకొచ్చి, అస్త్రాన్ని తీసుకొచ్చి ఆ బ్రెక్సిట్ లో ప్రజల్లో ఎక్కువ మంది నటు పక్కకి మలుచుకుని ఎన్నికల్లో నెగ్గాడు. అలాగే అమెరికాలో ఆ దేశం నుంచి వచ్చేసి మన దేశంలో మనందరినీ కొలగొట్టేస్తున్నారు, మన దేశంలో దోచుకుపోతున్నారు, ఒక సెంటిమెంట్, అబద్ధాలతో కొన్ని సెంటిమెంట్ తీసుకొచ్చి ట్రంప్ ఆ ఎన్నికల్లో నెగ్గాడు. కాబట్టి మానవ సమాజంలో ఎప్పుడు కూడా అందరూ పరిణతితో దురదృష్టితో ఆలోచించారు. దీర్ఘకాలంలో ఆలోచిస్తుంది తప్ప ఎక్కువ మంది వెంటనే చప్పున ఇమోషనల్ లొంగుతారు. అందుకే అందరూ బిహేవియరల్ సైంటిస్ట్ అని చెప్పంటారు. వాళ్ళందరూ కూడా థింకింగ్ ఫాస్ట్, థింకింగ్ స్లో అని చెప్పని ఒక ఆయన పుస్తకం రాశారు. డేనియల్ కానెమన్, నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. అట్లాగే థేలర్, ఈ మధ్య నోబెల్ ప్రైజ్ వచ్చింది. వీళ్ళందరూ కూడా మానవ మనుగడలో ఉద్రేకం ప్రభావం, వేగంగా చప్పున నిర్ణయించుకొచ్చేయడం, విషయ పరిజ్ఞానం లేకుండా, హేతుబద్ధంగా కాకుండా, అది దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది స్వల్పకాలంలో ఎప్పుడు కూడా. ఎన్నికల్లో దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓట్లు పొందడం అనేది ప్రపంచమంతా మన దేశంతో సహా రాజకీయ వ్యూహంలో భాగమైంది. చాలా మంది ఈ మధ్యకాలంలో రాజకీయ పండితుల గురించి చెప్తారు. ఆ పండితులు చేసేది వాళ్ళు ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి చేసేది. మనోడిని ఎట్లా కొట్టే ఎన్నికలు నెగ్గించాలి, ఏ అస్త్రమైన ఎట్లా వాడాలి, ప్రజలు ఏ రకంగా వాళ్ళని రెచ్చగొట్టాలి, ప్రజల్లో ఏ రకంగా సెంటిమెంట్ రగిలించాలి, వాళ్ళ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రజలు ఓటేసి ఎట్లా చేయాలి ఎన్నో సందర్భాల్లో. అందుకే ప్రపంచం అంతా కూడా ప్రజాస్వామ్యంలో చూస్తుంది ఏంటంటే ఎన్నో సందర్భాల్లో సరైన వ్యవస్థ నిర్మాణం లేకపోతే తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తారు. తమ సొంత లాభాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజలు ఓటేస్తారు. మన దేశం లాంటి చోట మరింత తేలిక. ఒక పక్కన పేదరికము, రెండో పక్కన కేంద్రీకరించిన వ్యవస్థ, మూడో పక్కన అక్షరజ్ఞానం లేకపోవటం, పౌరసత్వం గురించి అర్థం లేకపోవటం, నాలుగో పక్కన కులం, మతం, ప్రాంతం మన దేశంలో ఉందని ప్రపంచంలో ఏ దేశంలో ఇంత వైవిధ్యం లేదు. కాబట్టి ఎంత నష్టపోతున్నా సరే మన కులం రానగానే వెంటనే రెచ్చిపోతారు. మన కులం గుండానగానే వాడు మద్దతు ఇస్తారు. వాడు దోచుకుంటున్నా కూడా, నా పిల్లలు నష్టపోతున్నా కూడా నా కులం కదా అని చెప్పి ఆనందిస్తారు. కాబట్టి సెంటిమెంట్కి, సానుభూతికి స్థానం ఉంటుంది దురదృష్టవశాత్తు. కానీ ఎలా తగ్గిస్తారంటే స్థానికంగా, ఇందా చెప్పాను, స్థానికంగా అధికారం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా ఈ మన కులము, మన మతము, మరో సెంటిమెంట్ కంటే నా పిల్లలు, నా భవిష్యత్తు అనేది అర్థమవుతుంది. ఆ గీత పక్కన ఇంకో పెద్ద గీత గీయాలి. అదేమిటంటే స్వప్రయోజనం. ఈ అపార్ట్మెంట్లో మా అందరం ఎందుకని కులానికి, మతానికి, ప్రాంతానికి సెంటిమెంట్ లొంగట్లేదు? నాకు కావాల్సింది మా ఇంట్లో నీళ్లు రావాలి రోజును, నాకు కావాల్సింది ఈ లిఫ్ట్ పనిచేయాలి, నాకు కావాల్సింది పార్కింగ్ బాగుండాలి, నాకు కావాల్సింది ఇక్కడ భద్రత ఉండాలి, ఇవన్నీ నాకు చాలా ముఖ్యం. కాబట్టి వేరే సెంటిమెంట్ నేను పెట్టుకోను. పిల్లలు చదువు కావాలనుకోండి, మన మంచి టీచర్ కావాలని చూస్తారు, కానీ మన కులవాడో చూడరు. మన కులవాడు మంచి టీచర్ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ముందు మంచి టీచరా కాదా చూస్తారు. వైద్యం కావాలి, మంచి డాక్టర్ కోసం చూస్తారు, కానీ మన కులం కోసం చూడరు. డాక్టర్ మంచివాడైతే మన కులవాడైనా పర్లేదు, కానీ ముందు డాక్టర్ మంచివాడని చూస్తారు. ఎందుకని? నా స్వప్రయోజనం నాకు అర్థమవుతుంది. అలా వ్యవస్థ నిర్మాణం చేయాలి తప్ప సెంటిమెంట్ పోవడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు, ఎక్కడా సాధ్యం కాదు. అంటే ఇక్కడ ఓకే, సెంటిమెంటు, సానుభూతి అనేది కామన్గా ఉంటుంది, ఇక్కడే కాదు బయట దేశాల్లో కూడా దాన్ని ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నారని. బట్ వేరే జయప్రకాష్ నారాయణ గారు, అంటే ఓటర్లు పోనీ అప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్కి మొగ్గు చూపుతున్నారా, లేదంటే అప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ, అప్పటి వరకు అధికారం ఇచ్చిన ప్రభుత్వం కానీ అమలుపరిచిన సంక్షేమ పథకాల కోసం ఆలోచన చేస్తున్నారు ఓటేసేటప్పుడు? మీరు 1990 దాకా చూసినట్టయితే ఒక 30 ఏళ్ల పాటు ఈ దేశంలో, 90లో దాదాపు 2000 దాకా ఒక పార్టీ ప్రభుత్వంలో ఉంటే తర్వాత ఎన్నికల్లో గ్యారంటీగా ఓడిపోతుందని నిర్ణయం.
ఒక్క బెంగాల్ ఒక్కటే మినహాయింపుగా జ్యోతి బాసు ప్రభుత్వం 25-30 ఏళ్ళు నడిచింది, జ్యోతి బాసు కానీ సిపిఎం కానీ. కానీ మీరు గత 20-25 ఏళ్ళుగా సరళ మారి ప్రభుత్వం కాస్త పర్వాలేదు అనుకుంటే, అద్భుతాలు ఎవరు చేయట్లా కానీ కాస్త పర్వాలేదు, కాస్త బాగానే చేస్తున్నారు ఉన్నంతలో అన్న భావం కలిగితే ఇంకో అవకాశం ఇస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో కాస్త మనకు గతంతో పోలిస్తే గణనీయంగా ఉంది, వీళ్ళని వదిలేస్తే ఇంకోళ్ళని తీసుకొస్తే అసలు మరీ దరిద్రులు ఉన్నారు అక్కడ అన్న భావం కలిగితే దీర్ఘకాలం ఇస్తున్నారు. మన ఒరిస్సా గొప్ప ఉదాహరణ. ఒరిస్సా ఒక నిరుపేద రాష్ట్రం, బీమారు రాష్ట్రాలు అనేవాడు. కానీ ఈవేళ ఒరిస్సా చాలా మంది తెలియకపోవచ్చు, జనాభా పెరుగుదలని తీసుకున్నట్టయితే మరి ఫెర్టిలిటీ రేట్ అంటాం, అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటున్నారు అని. ఒరిస్సా కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకి మరి ధీటుగా ఉన్నది. 1.6, 1.7 స్థానంలో అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఒక చిన్న ఉదాహరణ, అన్నమంతా చూడక్కర్లా, 2 మెతుకులు చూస్తే సరిపోతుంది. కాబట్టి ఆ ప్రజలు అది గుర్తించారు. ప్రత్యామ్నాయం బీజేపీ ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఒరిస్సాలో వాళ్ళకి ఆ ప్రత్యామ్నాయం మీద అంత నమ్మకం కలగట్లా. నవీన్ పట్నాయక్ నిజాయితీపడి వ్యక్తిగతంగా చిత్తశుద్ధి ఉన్నవాడు, ఆయనకి పెళ్లి పెట్టకలు కుటుంబం కూడా లేదు, ఆయన ఏదో రాష్ట్రం వచ్చేయడం తప్ప చాలా మన రాష్ట్రాల్లో లాగా భేషజాలు, హడావిళ్ళు, ఆడంబరాలు ఉండవు. ఆయన ఇంట్లోకి ఎవరు వెళ్ళిపోతున్నారు, చాలా అవుతారు. తండ్రి గారికి కూడా చాలా మంచి పేరు ఉంది, ఆ రకంగా అందరితో కలిసిపోతారు. అంచేత ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకి మరింత కాలం ఇచ్చారు. కానీ ఇప్పటి కాలంలో పర్వాలేదు, ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అనుకుంటే ఒక 2 టర్మ్స్ ఇస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఇచ్చారు, అలాగే రాజశేఖర్ గారు 2 సార్లు ఇచ్చారు, కేసీఆర్ గారికి 2 సార్లు ఇచ్చారు. కానీ పర్వాలేదని. అది ఎప్పుడు సాధ్యం అంటే ఎంతో కొంత అభివృద్ధి జరుగుతోంది, నాకు కూడా తృప్తి కలుగుతోంది, నాకు తాయిలాలు కూడా ఇస్తున్నారు. తాయిలాలు ఇవ్వకుండా సాధ్యం కాదు. నేను ఇందాక చెప్పాను, దానికి పరిమితి పెట్టాలి కానీ తీసేయడం అనేది సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధిని కూడా సాధించారు. అంచేత మనకి గ్యారంటీగా ఓడిస్తారనే పరిస్థితి నుంచి కాస్త మంచి ఫలితాలను ఇచ్చేటైతే మనకు ఒక 2 టర్మ్స్ అన్న ఉంటుంది. రాజకీయంగా బలమైన పోటీ ఉన్నప్పుడు మరి 2 టర్మ్స్ తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే మన రాజకీయ వ్యవస్థ అంతా అవినీతిలో కూరుకుపోయింది. 20-30 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మనం డబ్బులు సంపాదించాలి కదా, స్థానికంగా కొంచెం అక్కడ రూబాబు చేస్తారు కదా ఎన్నికైన వాళ్ళు కానీ, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ. కాబట్టి కొంత ప్రజల వ్యతిరేకత వస్తుంది. దాని కారణంగా కొంతకాలం పోయిన తర్వాత వ్యతిరేకంగా రావచ్చు. అంచేత మనం స్పష్టంగా ఇట్లా ఉంటుందని చెప్పలేం, ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ కేవలం తాయిలాలే అన్నా లాభం లేదు, అభివృద్ధి కూడా కావాలి. కానీ తాయిలాలతో కూడా కొంతగా నడుస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉదాహరణకు తాయిలాలు పరాకాష్ఠకు వచ్చినాయి. బహుశా ప్రపంచ ప్రజాస్వామ్యాల్లో ఏ దేశంలో కూడా చూడనంత స్థాయికి తాయిలాలను తీసుకెళ్లారు. దాని ప్రభావం కొంతకాలం పాటు ఉంటుంది. బాగా తీవ్రమైన రాజకీయ నిరసన ఉన్నప్పుడు వ్యతిరేకత వస్తుంది, లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి మన బతుకులు బాగుపడలేదని చెప్పిన సామాన్య ప్రజలకు అర్థమయ్యి తరాలు మారుతున్నాయి కానీ తలరాత్రులు మారడం లేదు, ఎల్లకాలం వాళ్ళు ఇచ్చే చేయి మన పుచ్చుకునే చేయి, మన ఆదాయాలు పెరగటం లేదు, మన మధ్యతరగతిగా ఎదగటం లేదు, మన భావం కలిగినప్పుడు వస్తుంది. అది అంతకాలం అది వెంటనే జరగదు. 5-10 ఏళ్ళు దొరకపోవచ్చు, 15-20 ఏళ్ళు పట్టవచ్చు. అందుకనే తాయిలాలకు అదుపు చేయకపోతే జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రజల జ్ఞానోదయమే దేశాన్ని మారుస్తారనుకుంటే జరుగుతుంది, కానీ దేశం నాశనమే జరుగుతుంది. అంతకాలం ఆగొట్టడం చాలా ప్రమాదకరం. రైట్, ఓకే. అంటే ఈ ట్రెండ్ అనేది ఇప్పుడులో మార్చలేమంటున్నారు, ఈ తాయిలాలు ఈ ప్రభావం కూడా ఉంటుందంటున్నారు. కానీ ఈ డబ్బు ప్రభావం ఎక్కువగా పెరిగిపోవటం, ఇది విచ్చలవిడితనానికి దారితీయటం, అంటే ఎన్నికల కమిషన్ దీన్ని అడ్డుకట్టేయలేదా? ఎన్నికల కమిషన్ పాత్ర కోసం అస్సలు మనం దీనికి సంబంధంగా మాట్లాడుకోలేమా జేపీ గారు? మన దేశంలో చాలా మందికి సతీష్ ఎన్నికల సంఘం అద్భుతాలు చేస్తానుకుంటారు, సుప్రీంకోర్టు అద్భుతాలు చేస్తుంటారు. ఎందుకంటే మన అందరి మీద నమ్మకం పోయి సుప్రీంకోర్టు పిటిషన్ ఇస్తే పని అయిపోతుంది, ఎన్నికల సంఘం తలుచుకుంటే అయిపోతుంది చెప్పండి. వాస్తవం కాదు. ఎన్నికల సంఘం పాత్ర ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం, నిష్పాక్షికంగా ప్రశాంతంగా ఓటర్ల జాబితాను తయారు చేయడం. ఓటర్ల జాబితా నగర ప్రాంతాల్లో చాలా తప్పులు తడకుండే. నేనే ఎన్నో సందర్భాల్లో పోలండి పెద్ద సర్వేలు చేసి 45% తప్పులు నేను బయట పెట్టాను. కానీ కాలక్రమేణా చాలా మేరకు బాగుపడ్డాయి. ఇంకా పట్టణాల్లో ఇంకా కొరత ఉంది కానీ పొరపాటులో కానీ ఆనాడు 40-50% తప్పులుంటే ఇప్పుడు 4-5% ఉంటున్నాయి, 2-3% ఉంటున్నాయి. ఓటర్ల గుర్తింపు కార్డులు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వచ్చినాయి. పోలింగ్ బూత్ దగ్గర రిగ్గింగ్ దాదాపు ఆగిపోయింది, పూర్వం ఉండేది రిగ్గింగ్ అని చెప్పండి. కాబట్టి వాళ్ళు పోలింగ్ బూత్ లోపల ఏం జరుగుతుందో చూడడానికి వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ చట్టాలు ఎట్లా ఉన్నా కూడా బయట జరిగేదాన్ని ఆపే శక్తి వాళ్ళకి లేదు. మన ఊరికే ఎక్కువగా ఆశిస్తున్నాం. ఇప్పుడు హుజురాబాద్లో చూసాం, 1.5 మందికి ఈ పార్టీ ఆ పార్టీ డబ్బులు పంచిపెడితే ఇచ్చేవాళ్ళు కావాలని ఇస్తున్నప్పుడు, పుచ్చుకునే వాళ్ళు సంతోషంగా పుచ్చుకున్నప్పుడు వీరందరినీ జైల్లో పెట్టగలరు ఒకవేళ చట్టం ఉన్నా కూడా? మనకు సాధ్యమా? ఏం మాట్లాడుతున్నాం మనం? అరే దేశం మొత్తంలో మర్డర్లు జరిగితే 15-20 ఏళ్ల దాకా దిక్కులేదు. రాజీవ్ గాంధీ హత్య జరిగితే 18 ఏళ్ళు పట్టింది శిక్ష పడ్డానికి.
డబ్బు పంచాడని డబ్బు తీసుకున్నాడని చెప్పి వాళ్ళందరినీ జైల్లో పెట్టే శక్తి మన వ్యవస్థకు ఉన్నదా? చట్టం డబ్బు పంచడం నేరం, డబ్బు పుచ్చుకోవడం నేరం, ఇది కాగితం మీద. కానీ చాలా చట్టాలు అమలుకు సాధ్యం కావు చట్టబద్ధ పాలన లేని వ్యవస్థలో. అసలు పెద్ద పెద్ద నేరాలను ఆపలేకపోతున్న దేశంలో, వాటినే మనం ఎదుర్కోవాలంటే దేశంలో. కాబట్టి ఎన్నికల సంఘం అద్భుతాలు చేస్తని చెప్పాను కూడా పొరపాటు. ఇది వ్యవస్థని మార్చడం. ఇందాక చెప్పాను కదా, తాయిలాల విషయం అయితేనేమో అది చట్టరీత్యా నేరం కాదు, అది కేవలం రాజకీయంగా ప్రమాదకరమైన దారిలో వెళ్తున్నాం, ఆర్థికంగాను. దానికేమో జాతీయ స్థాయిలో పరిమితి విధించడము, అధికార వికేంద్రీకరణ చేసి నా డబ్బు ఎక్కడికి పోతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, పిల్లలకి అర్థం ఏర్పాటు చేయడం. ఇక డబ్బుల పంపిణీ ఆగాలి అని చెప్పినట్టయితే ఎన్నికల వ్యవస్థ మార్చి డబ్బుల పంపిణీ వల్ల ప్రయోజనం లేదు, వేరే మార్గం వల్లనే ఓట్లు వస్తాయి, మనకు అధికారం వస్తుంది చెప్పిన మార్గాన్ని దామాషా పద్ధతి ప్రత్యక్షానికి తీసుకురావడం. అది తప్ప ఇప్పుడు మార్గం లేదు. దీర్ఘకాలంలో ఒక 20-30 ఏళ్ళు గడిచిన తర్వాత దేశం చాలా దానివల్ల ప్రజల్లో పరిణితి వచ్చి అర్థం చేసుకుంటే రావచ్చు. కానీ మన దేశం లాంటి చోట్ల దాన్ని కూడా మనం అంతగా ఎక్కువగా దాని మీద ఆశపడకూడదు. ఎందుకంటే ఆ సమయంలో మళ్ళీ ఏదో సెంటిమెంట్ వచ్చేస్తుంది. ఇందాక మీరు చెప్పారు కదా, మళ్ళీ హిందూ ముసల్మానో, ఉత్తరాది దక్షిణాదో, లేకపోతే హిందీ ఇతర భాషలో, లేకపోతే కులమో ప్రాంతమో ఏదో సెంటిమెంట్ వస్తే మిగతావన్నీ పక్కెళ్ళిపోతాం. పరిణతి మనలాంటి దేశంలో ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో పునాదులు బలంగా లేవు. ఇది కేవలం ఓటుకి అరుపులకి పరిమితమైన ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యంలో పరిణతి కొంతకాలం వచ్చినట్టు కనిపించినా మళ్ళీ వెనక్కి వెళ్ళడం చాలా తేలిక. ప్రజల్ని ఏదో రకంగా వాళ్ళు మెప్పించడం కోసం, వాళ్ళందరినీ కూడా మన పక్క తిప్పుకోవడం కోసం చెప్పిన ఈ అస్త్రాలు పడడం చాలా తేలిక. మళ్ళీ మొదలెట్ అవుతుంది. 1977లో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు, కాంగ్రెస్ పోయినప్పుడు నేను ఒక కుర్రాడిని, ఎమర్జెన్సీ తీవ్రంగా వ్యతిరేకించిన వాడిని. ఈ దేశంలో గొప్ప గాంధీ ఓపెన్ వస్తుందని ఆశపడ్డా. మేమంతా వెర్రి ఆనందంతో గంతులేసాం. ఆ తర్వాత ఎన్నిసార్లు అని అనుకున్నారో దేశ ప్రజలు ప్రతిసారి అద్భుతాలు జరుగుతాయని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఈ పరిణతి ఆషామాషి అది వ్యవస్థని మార్చాలి. ఇన్సెంటివ్స్ అని చెప్పంటాం. రాజకీయ పార్టీలకి అభ్యర్థులకి ఇన్సెంటివ్స్ మార్చాలి. అది మార్చినట్టయితే వీళ్ళెవరో చెడ్డవాళ్ళు కాదు. మనందరం టీవీలో కూడా మీరంతా ఏమనుకుంటున్నారంటే రాజకీయ పార్టీలంతా పరమ దుర్మార్గులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులంతా కూడా దేశ ద్రోహులు అనుకున్నారు. కాదు, 100కి 90 మంది నేను నిశ్చయంగా చెప్తున్నాను ఇప్పటికి కూడా మంచి మనసు ఉన్నవాళ్ళు. కాబట్టి కీర్తి కండుతున్నవాళ్ళు, ఎంతో కొంత పెదవులు చేయాలి, పేరు తెచ్చుకోవాలని కోరుకున్నవాడు. కొంతమంది పూర్తిగా ఆదర్శభావంతో అసలు ఏమీ ఆశించకుండా వస్తున్నవాడు. కానీ ఒకసారి దీనిలోకి వచ్చాక పరిస్థితులు మన దిగదారుస్తుంది. అంచేత రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళని తిట్టడం కాదు. ఇప్పటికి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు అన్ని పార్టీల్లో కూడా ఎంతో మంది ఎంత ఉత్తమరో నాకు తెలుసు. నిజాయితీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఈ చుట్టూ పరిస్థితి చూస్తే అలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏమీ చేయలేకుండా ఉండి మౌనంగా ఊరుకోవాల్సి వస్తారు. కాబట్టి వాళ్ళ మీద భారం పెట్టడం కాదు. వ్యవస్థలో మీరు వ్యవస్థను మార్చండి. ఈ గెలుపుకి మార్గాలు వేరే ఉన్నాయి, నిజంగా గెలుపు వస్తుందని విశ్వాసం కలిగి వ్యవస్థను పెట్టండి. ఇదే మనుషులు అద్భుతాలు సాధిస్తారు. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు, మీ విశ్లేషణ అందించారు. ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు అటు నాయకుల అభిప్రాయాలకు జయప్రకాష్ నారాయణ గారి అభిప్రాయాలకు చాలా తేడా ఉంది. అటు నాయకులు మాత్రం డబ్బు ప్రభావం సంబంధించి అదే ఎక్కువగా మెజార్టీ రోల్ పోషిస్తుందంటున్నారు. బట్ ఈ ట్రెండ్ అయితే ఉంది, కానీ అదే సందర్భంలో సంక్షేమ పథకాల తాయిలాలు కూడా కొంత ప్రజలపైన ప్రభావం చూపుతున్నాయి. అటు మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సెంటిమెంటు, సానుభూతి అస్త్రాలని అటు ఎన్నికల్లో ఉపయోగించే ధోరణి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. అదే సందర్భంలో ఎన్నికల కమిషన్ పాత్రకు సంబంధించి అందరూ ప్రశ్నిస్తారు. ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినంత వరకే కొన్ని చట్టాలు ఉన్నా ఆ చట్టాల అమలు విషయంలో మనకు ఎదురవుతున్న సమస్యలే ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి ఒక కారణమవుతున్నాయి అనేది జేపీ గారి విశ్లేషణగా కనిపిస్తోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే పరిస్థితి రాకుండా ఉండాలంటే అటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి, పార్టీలకు ఇన్సెంటివ్కి సంబంధించి కొన్ని నిబంధనలు తేవడం ద్వారానే ఒక పరిష్కారం మనం చూపగలం అనేది నిపుణులు చేస్తున్న సూచనగా కనిపిస్తోంది. ఇది వాటి రచ్చబండ. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం. స్టే విత్ us.